अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्या मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्णचैतन्यदेवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भागवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपः कुमाराय गोविंदाय नमो नमः। नमो नमः सॉरी नमः नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायिते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रे। नमो ब्राह्मण्याय देवाय गो ब्राह्मण्याय हिताय च जगद्हिताय कृष्णाय गोविंदाय नमो नमः। नमः ओं विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। करोति वाचं पंगुं लगायते गुरुं यत्कृपा तमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्री चैतन्य ईश्वरम्।
ఓం అపవిత్రో పవిత్రో వా సర్వాస్తగతోపి వా స్మరేతు పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచిః. శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. దండత్ ప్రణామం ప్రభు. బాగున్నారండి? బాగున్నాను ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. ఇంకా హరే డల్లాస్ కృష్ణ మా ఉన్నారా? జగదాంబ మాతాజీ ఇండియా వెళ్ళిపోయారా? వచ్చిందండి, వచ్చారు. సరే ఇండియా వచ్చేసారా? సరే సరే 53వ చాప్టర్ అండి. 54. ఆహా, 52 52 కూడా అవ్వలేదా? అయిపోయింది మాతాజీ. 53 దగ్గర ట్యాగ్ ఉంది కానీ నువ్వు నేను లేనప్పుడు క్లాస్ తీసుకున్నారు కదమ్మా, అప్పుడు అయిపోయిందేమో 53 మరి. నేను రాలేదు. మేము మాయాపూర్ లో ఉండగా ఇక్కడ క్లాస్ చేశారు కదమ్మా, అప్పుడు 53 అయిపోయిందేమో, ట్యాగ్ తీసుండవు. 54 స్టార్ట్ చేసుకుందాం. 54 స్టార్ట్ చేసుకోవచ్చు. ఆర్డర్ ఎక్కడున్నామో కూడా నాకు గుర్తులేదు. అందుకేనమ్మా. ఎన్నో చాప్టర్ ప్రభుజీ? 54 అమ్మా. 457 అమ్మా, పేజీ 457. ఏ పుస్తకం చదువుతున్నారు ప్రభుజీ? ఏమ్మా? ఏ పుస్తకం చదువుతున్నారండి? దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ప్రభాకర్ ప్రభు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నామండి. బాగానే ఉన్నారా ప్రభు? సారీ మేము మళ్ళీ మాట్లాడడమే అవ్వలేదు నేను. అంటే అబ్బాయికి అండి యాక్సిడెంట్ అయింది కదండి, దాని గురించి అవును. హాస్పిటల్లో ఉండిపోయామండి 2 నెలలు. అదే మనోడికి కూడా ఏదో ప్రాబ్లం వచ్చిందని విన్నాను. తర్వాత ఎలా ఉన్నారు? అది సార్ట్ అయ్యారా? ఆయన బాగానే ఉన్నారండి. అవునా? సరే సరే ప్రభు, మీ మాట విని చాలా చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ మీ మాట అలాగే విని అండి. హ్యాపీ. హరే కృష్ణ. ఇప్పుడు ఏ పుస్తకం చదువుతున్నారండి? భాగవతం అండి? కాదమ్మా, దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు. మీ దగ్గర ఉందండి ఈ బుక్. ఉందండి. అందులో 54వ అధ్యాయం చదువుతున్నాం. ఉందండి. సో ఎవరితో స్టార్ట్ చేద్దాము? ఇప్పుడున్నారు అసలు నాకు గుర్తులేదు. మీతోనే స్టార్ట్. నాతోనే స్టార్ట్ చేసుకుందామా? సరే. ఎన్నో పేజీ అండి? పేజ్ బుక్ టు బుక్ పేజ్ నెంబర్లు మారుతున్నాయండి. 54 చాప్టర్. 54వ అధ్యాయం అండి. అలాగే అండి. హరే కృష్ణ ప్రభుజీ. సరే మొదలు పెట్టుకుందామా. రాజులందరినీ నిర్జించి శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని ద్వారకకు కొనిపోవుట. రుక్మిణీదేవిని శ్రీకృష్ణుడు అపహరించటం చూసి జరాసంధుడు మరియు ఇతర రాజులందరూ ఆగ్రహములకు గురి అయింది. రుక్మిణీదేవి సౌందర్యమును చూసి వారు విస్తుపోయి గుర్రములపై నుండి ఏనుగులపై నుండి క్రిందకు పడినారు. అంతలో తేరుకుని లేచి నిలుచుని ఆయుధమును ధరించి తమ విల్లింబులను చేతపట్టి రథములపైనను అశ్వములపైనను ఏనుగులపైనను శ్రీకృష్ణుడు వెంటాడు. వారిని ముందుకు కొనసాగకుండా అడ్డగించుటకు యాదవ సైన్యము వెనుదిరిగి వారందరినీ ఎదుర్కొంది. ఇరు పక్షముల నడుమ తీవ్ర సంగ్రామం జరిగింది. జరాసంధుని నాయకత్వంలో శ్రీకృష్ణుని ఎదిరించు వారందరూ యుద్ధ కళాకోవిది. కొండ శిఖరములపై మేఘము వర్షధారను కురిపించినట్లు యాదవ సైన్యంపై వారు బాణముల పరంపరను ప్రయోగించారు. కొండ శిఖరము చేరిన మేఘములు స్థిరముగా నిలిచి ఉండను కనుక ఇతర ప్రదేశముల కంటే కొండ శిఖరముపై వర్షం తీవ్రంగా వర్షించింది. శ్రీకృష్ణుని ఎదిరించి రాజులు ఎలాగైనను అతను ఓడించి అతని ఆధీనములని రుక్మిణిని విడిపించవలేనని దృఢ నిశ్చయంతో తమ శక్తులన్నిటినీ వినియోగించి తీవ్రముగా యుద్ధము చేయసాగారు. రథముపై శ్రీకృష్ణుని పక్కన కూర్చున్నట్టు రుక్మిణి శత్రుపక్షముల నుండి ధారాపాదముగా యాదవ సైన్యముపై కురుస్తున్న బాణమును చూచి ఆమె భయముతో శ్రీకృష్ణుని వదనములను చూచెను. అతడు తన కొరకు అంతటి సాహసం చేసినందున శ్రీకృష్ణుని పట్ల తన కృతజ్ఞతను అట్లు చూపుతో ప్రకటించాడు. ఆమె బెదురు చూపులలో విచారము గోచరించాను. శ్రీకృష్ణుడి క్షణములో ఆమెను మనోభావన గ్రహించి ఆమెకి ఇట్లా ధైర్యం చెప్పను. ప్రియా రుక్మిణి, భయపడకు. ఎట్టి ఆలస్యము లేకుండా మన యాదవ సైన్యము ఈ శత్రు సైన్యములందరినీ సంహరించగలరని దయచేసి విశ్వసింపు. శ్రీకృష్ణుడు రుక్మిణితో ఇట్లా పలుకుతుండగా సంకర్షణుడు అను నామమును కలిగి గతతో కూడుకున్నట్టి బలరాముని నాయకత్వంలో పోరాడుతున్నట్టు యదువంశ వీరులు శత్రువుల దుష్టచర్యలను సహింపక వారి అశ్వములపైనను ఏనుగులపైనను రథములపైనను బాణములు కురిపించారు. యుద్ధము కొనసాగుతున్న కొద్దీ క్రమముగా శత్రుపక్షంలోని సైనికులు రాజులు తమ అశ్వములు ఏనుగులు రథములపై నుండి
నేల కూలసాగిరి. స్వల్ప సమయంలోనే కిరీటములతోనూ చెవి రింగులతోనూ అలంకరించబడిన లక్షల కొలది శిరస్సులు ఖండించబడి రణక్షేత్రమున పడుతున్నారు. విల్లంబులను గదలను ధరించిన సైనికులు చేతులను ఖండించబడుచుండెను. ఒక శిరస్సు పైన మరొక శిరస్సు, ఒక అసము పైన మరొక అసము పడుచుండెను. అదే విధముగా పదాతి సైనికుల, ఒంటెల, ఏనుగుల, గాడిదల శిరస్సులు కూడా ఖండించబడి నేలకొరిగి. శత్రుపక్ష నాయకుడైన జరాసంధుడు క్రమముగా శ్రీకృష్ణ సైన్యమును చేతిలోని తన సేనలు ఓడిపోవుటను చూచి శిశుపాలుని కొరకు తన సేనలను బలిపెట్టుట అనుచితమని భావించను. వాస్తవులకు శ్రీకృష్ణ హస్తముల నుండి రుక్మిణిని విడిపించుటకు శిశుపాలుడు స్వయముగా యుద్ధము చేయవలసింది. కానీ శిశుపాలునికి శ్రీకృష్ణతో పోరాడుటకు తన పరాక్రమం లేదని గుర్తించి తన సైనికులు అనవసరముగా తమ బలములను బలిపెట్టరాదని నిర్ణయించుకుని కనుక వారు యుద్ధము విరమించి పలాయితులైరి. హరే కృష్ణ. చదువుతావమ్మా? చదువుతానమ్మా. హరే కృష్ణ. కొందరు రాజులు మర్యాద కొరకు శిశుపాలుని పరామర్శించుటకు వెళ్ళిరి. భార్యను కోల్పోయిన వాని వలె శిశుపాలుడు చింతాగ్రస్తుడై ఉండెను. అతని ముఖము వాడిపోయెను. అతని శక్తి పూర్తిగా నశించెను. అతని శరీర కాంతి మాయమయ్యను. వారు శిశుపాలునితో ఇట్లనిరి: ప్రియమైన శిశుపాల, నిరుత్సాహము చెందకుము. నీవు క్షత్రియ వంశంలో జన్మించిన వీరాది వీరుడవు. నీ వంటి వారికి సుఖదుఖముల సమస్యే ఉండదు. ఎందుకనగా అవి శాశ్వతములు కావు. ధైర్యము వహించుము. ఈ తాత్కాలిక పరాజయమునకు భగ్నహృదయుడవు కావద్దు. వాస్తవమునకు ఈ జగన్నాటకమునకు మనము సూత్రధారులము కాము. మనము ఆ సూత్రధారుని చేతులలో ఆడే తోలుబొమ్మలము. మనమందరము ఆ దేవాది దేవుడి సంకల్పమును అనుసరించి ఆడుతున్నాము. ఆయన పథకమును అనుసరించి మనకు ఒకప్పుడు సుఖము, మరొకప్పుడు దుఃఖము కలుగుతుండెను. కనుక మనము అన్ని పరిస్థితులందు సమచిత్తముతో ఉండవలెను. ఏమైనను ఆరంభములో రాజకుమారులందరూ తమ వీర్యోచిత కార్యములతో సఫలమవ్వగలమని భావించినను, అట్లు పరాజయము పొందిన పిమ్మట వారు కేవలము శిశుపాలుని తమ మధుర వాక్యములతో ప్రోత్సహించుటకు ప్రయత్నించిరి. ఆ విధముగా శిశుపాలుడు తన మిత్రుల మధుర వాక్యములకు సంతృప్తి చెంది నిరుత్సాహంతో గృహమునకు మరలెను. అతనికి సహకరించుటకు వచ్చిన రాజులందరూ నిరుత్సాహపడి వారి రాజ్యములకు మరలిపోయింది. ఈ పరాజయమునకు, విపత్తుకు ప్రధాన కారణము రుక్మిణి సోదరుడైన రుక్మి యొక్క ఈర్ష్యా స్వభావము. తాను శిశుపాలునికిచ్చి వివాహము చేయ సంకల్పించిన తన సోదరిని శ్రీకృష్ణుడు బలవంతముగా అపహరించుటకు వెళ్ళుటను చూసి రుక్మి ఆందోళన చెందెను. అతడును తాను తన బావగా చేసుకొనగోరిన శిశుపాలుడును హతాశులై తమ గృహములను చేరుకొనిరి. మిక్కిలి కలత చెందినట్టి రుక్మి ఎలాగైనను శ్రీకృష్ణునికి ఒక గుణపాఠము నేర్పవలెనని నిర్ణయించుకొనెను. అనేక వేల గజములతోనూ, అశ్వములతోనూ, రథములతోనూ, సైన్యములతోనూ కూడినట్టి తన సైన్యమును తిరిగి సంసిద్ధము చేసుకొని ద్వారక దిశగా వెడుతున్న శ్రీకృష్ణుని రథమును తిరిగి వెంబడించెను. రుక్మి తన ఘనతను ప్రదర్శించుకొనుటకు రుక్మి పలాయితులవుచున్న రాజులందరి సమక్షంలో ఇట్లు పలికెను: రుక్మిణిని వివాహమాడుటలో శిశుపాలునకు మీరు తోడ్పడలేకపోతిరి. ఏమైనను నేను శ్రీకృష్ణుడు రుక్మిణిని వివాహమాడుటకు సమ్మతించను. అతనికి గుణపాఠము నేర్పెదను. నేను అతని రథమును ఇప్పుడు వెంటాడబోతున్నాను. తానొక మహావీరుని వలె రుక్మి ఇతర రాజులందరి సమక్షంలో ఇట్లు పలికెను: నేను యుద్ధములో శ్రీకృష్ణుని వధించి నా సోదరిని తీసుకురాలేకపోయినచో నేను కుండిన నగరములోనికి తిరిగి ప్రవేశించను. మీ అందరి సమక్షములో ఈ శపథమును చేస్తున్నాను. దీనిని ఎట్లు నెరవేర్చుకోగలనో మీరే చూడగలరు. ఇట్లు ప్రగల్భ వాక్యములను పలికిన తరువాత రుక్మి తన రథమునెక్కి శ్రీకృష్ణుని వెంటాడుమని సారథిని ఆదేశిస్తూ అతనితో ఇట్లు పలికెను: నేను వెంటనే శ్రీకృష్ణునితో యుద్ధము చేయదలచితిని.
ఆ గోపాలుడు వంచనతో క్షత్రియులందరినీ ఓడించగలిగితినని విర్రవీగుతుండెను. కాని నేడు అతనికి నేను చక్కటి గుణపాఠము నేర్పెదను. నా సోదరిని అపహరించుటకు ప్రయత్నిస్తున్నందున పదునైన నా బాణములతో గుర్తుండిపోవునట్లుగా అతనికి గుణపాఠము నేర్పెదను. ఈ విధముగా అవివేకి అయిన రుక్మి దేవాది దేవుని బల పరాక్రమములను ఎరుగక వృధాగా ప్రగల్భములను పలికెను. హరే ఫాతిమా ఉన్నారమ్మా? లేనట్టున్నారమ్మా. పద్మావతి మాతాజీనా చదువుతారా? హరే కృష్ణ ప్రభు. అతడు శీఘ్రమే కృష్ణుని సమీపించి అతి మూర్ఖత్వముతో ఒక క్షణము నిలిచి నాతో యుద్ధము చేయవలసింది అని పదే పదే పలుకసాగాడు. తరువాత అతడు విల్లును ఎక్కుపెట్టి 3 బాణాలను కృష్ణునిపై వేగంగా ప్రయోగించాడు. ఎదుకులాన్ని భ్రష్ట మొనర్చిన వాడిని శ్రీకృష్ణుని నిందిస్తూ అతడు తన ఎదుట ఒక్క క్షణము నిలవగలిగితే గట్టిగా బుద్ధి చెబుతానని పలుకసాగాడు. యజ్ఞ హవిస్సును కాకి ఎత్తుకుపోయినట్లుగా నీవు నా చెల్లెలను అపహరించుకుపోతున్నావు. సేనా బలాన్ని చూసుకొని నీవు గర్వితుడనైనావు. ధర్మానుసారముగా నీవు యుద్ధము చేయలేవు. నీవు నా సోదరిని అపహరించావు. ఇప్పుడే నేను నీ గర్వాన్ని అణిచి వేస్తాను. నా బాణాలతో నిన్ను నేల కూల్చేంత వరకు నా సోదరి నీ ఆధీనములో ఉంటుంది సుమా అని అతడు గట్టిగా అరిచాడు. రుక్మిణి యొక్క చపలమైన మాటలను వినగానే శ్రీకృష్ణుడు ఒక బాణాన్ని విడిచి వాని ధనస్సును విరిచి అతడు బాణప్రయోగం చేయకుండా చేశాడు. కానీ రుక్మిణి వెంటనే వేరొక విల్లును చేపట్టి కృష్ణునిపై 5 బాణాలను ప్రయోగించాడు. రుక్మి రెండవసారి తనపై దాడి చేయడము చూసిన శ్రీకృష్ణుడు వాని విల్లును తిరిగి విరుగగొట్టాడు. రుక్మి 3వ ధనస్సును పట్టుకున్నాడు. శ్రీకృష్ణుడు తిరిగి దానిని ముక్కలు చేశాడు. ఈసారి రుక్మికి బుద్ధి చెప్పడానికి అతనిపై 6 బాణాలను ప్రయోగించాడు. తరువాత 8 బాణాలను ప్రయోగించి నాలుగింటితో 4 గుర్రాలను, ఒకదానితో రథసారథిని, మిగిలిన 3టితో ధ్వజంతో పాటు రథాగ్ర భాగాన్ని నశింపజేశాడు. బాణాలు అయిపోగానే రుక్మి ఖడ్గము, డాలు, శూలము, వరిఘ వంటి ఆయుధాలను చేపట్టడానికి యత్నించిన శ్రీకృష్ణుడు వాటిని కూడా అదే రీతిగా ధ్వంసం చేశాడు. తన ప్రయత్నాలన్నీ భంగపడేసరికి రుక్మి తన ఖడ్గాన్ని తీసుకొని మిడుత అగ్ని వైపుకు ఉరికే విధంగా శ్రీకృష్ణుని వైపుకు పరుగుదీశాడు. కానీ దేవాది దేవుడు వాని ఖడ్గాన్ని ముక్కలు చేశాడు. తరువాత అతడు తన ఖడ్గాన్ని చేపట్టి రుక్మిని సంహరించడానికి సిద్ధపడ్డాడు. ఈసారి కృష్ణుడు తన సోదరుడైన రుక్మిని వదలబోడని గుర్తించిన రుక్మిణి భయముతో వణుకుతూ అతని పాద పద్మాలపై పడి దీనమైన స్వరంతో వేడుకొన్నది. ఆమె తొలుత శ్రీకృష్ణుని యోగీశ్వర అని సంబోధించి అచింత్యమైన విభూతులను, శక్తిని కలిగి ఉన్నవాడని దానికి అర్థము. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు అచింత్య విభూతి శక్తి సంపన్నుడు కాగా రుక్మిణి సోదరుడు కేవలము పరిమితమైన సైనిక బలాన్ని కలిగి ఉన్నాడు. శ్రీకృష్ణుడు అప్రమేయుడు. కానీ రుక్మి జీవితాన్ని అడుగడుగున తోచవచ్చును. కనుక శ్రీకృష్ణుని అపరిమితమైన శక్తి ముందు రుక్మిణి తుచ్చమైన కీటకమని కూడా పోల్చలేము. రుక్మిణి శ్రీకృష్ణుని దేవాది దేవుడిని కూడా సంబోధించింది. బ్రహ్మ, రుద్రులు, ఇంద్ర, చంద్ర, వరుణాదులు వంటి దేవతలు ఎందరో ఉన్నారు. కానీ శ్రీకృష్ణుడు ఈ దేవతలందరికీ దైవము. ఇక రుక్మిణి సోదరుడు సామాన్య మానవుడేగాక శ్రీకృష్ణుని ఎరగనందున నరాధముడు కూడా అయి ఉన్నాడు. అనగా శ్రీకృష్ణ భగవానుని అసలైన స్థితిని ఎరగలేనట్టి మానవుడు
నరాధముడే అనబడతాడు. తరువాత రుక్మిణి ఆ దేవదేవుని మహాభుజుడ అనగా అపరిమిత శక్తి సంపన్నుడు అని సంబోధించింది. ఆమె అతనిని జగత్పతి అని కూడా సంబోధించింది. దీనితో పోలిస్తే ఆమె సోదరుడు కేవలం ఒక సామాన్య రాజకుమారుడు. ఈ రకంగా రుక్మిణి తన సోదరుని స్థితిని శ్రీకృష్ణునితో పోల్చి చూపి తాను ఆ దేవదేవునితో జతకూడిన ఈ శుభ సమయంలో తన సోదరుని వధింపక క్షమించమని దీనముగా వేడుకొన్నది. ఇంకొక రకంగా చెప్పాలంటే ఆమె వనితగా తన నిజమైన స్థితిని ప్రదర్శించింది. ఇంకొకరితో వివాహం జరగబోయే సమయంలో తాను శ్రీకృష్ణుని భర్తగా పొందినందుకు ఆమె ఎంతో ఆనందముగా ఉన్నది. కానీ తన జ్యేష్ఠ సోదరుని కోల్పోయి దానిని ఆమె పొందాలనుకోలేదు. ఎంతైనా రుక్మిణికి జ్యేష్ఠ సోదరుడు మరియు అతడు తన అంచనాల ప్రకారము మంచివాడైన వ్యక్తికే సోదరిని కట్టబెట్టాలని యోచించినట్టివాడు. ఈ విధంగా తన సోదరుని ప్రాణాన్ని రక్షించమని శ్రీకృష్ణుని అర్థించేటప్పుడు రుక్మిణి కంపించిపోయింది. ఆతృతతో ఆమె ముఖము ఎండిపోయింది, గొంతు పూడుకుపోయింది. శరీరము కంపించటం వలన ఆభరణములు వదులై నేలపై చెల్లా చెదురుగా పడిపోయాయి. ఈ రకంగా ఆమె మిక్కిలి కలత చెంది నేలపై పడిపోయింది. అది చూసిన దేవాదిదేవుడు కరుణా తరంగుడై మూర్ఖుడైన రుక్మిణి వధించే యత్నాన్ని విడిచిపెట్టాడు. అయినా కొంత శిక్ష విధించాలని కోరినవాడై ఆ దేవాదిదేవుడు వానిని వస్త్ర ఖండము చేతో బంధించి పిదప మేసములను శిరోజాలను అక్కడక్కడ కొద్దిగా గొరిగి వికృత రూపాన్ని చేసి వదిలివేశాడు. చదవన ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. మ్యూట్ లో పారాగ్రాఫ్ అయిపోయిందమ్మా. ఇది ఆ పేరు వర్క్ అయింది. కింద శ్రీకృష్ణుడు రుక్మిణిని ఈ విధంగా అవమానించే సమయంలో స్వయంగా బలరామునిచే నడుపబడిన యదువీరులు కొలనులో ఏనుగు పద్మములను తొక్కివేసినట్లుగా రుక్మి సేనలను అణిచివేశాడు. అనగా ఏనుగులు జలాశయంలో స్నానము చేసి సమయములో కలువపూలు తొక్కివేసినట్లు యదు సైన్యము రుక్మి సేనలను నిర్మూలించింది. హరే కృష్ణ. సరే, నెక్స్ట్ ఎవరమ్మా? హరే కృష్ణ. ప్రభామాతాజీ ఉన్నారా? హరే కృష్ణ ప్రభు, చదువుతున్నా. మ్యూట్లోకి వెళ్ళిపోయింది. హరే కృష్ణ. రుక్మి సేనలను సంహరించి యదువంశ వీరులు శ్రీకృష్ణ రథం వద్దకు వచ్చి రుక్మి పరిస్థితిని గురించి ఆశ్చర్యచకితులైరు. ముఖ్యంగా బలరాముడు తన తమ్ముడు కొత్తగా పెళ్లాడిన తన మరదలిపై జాలి వహించింది. రుక్మిణికి సంతోషం చేకూర్చుటకే బలరాముడు స్వయంగా రుక్మి సంబంధములను విప్పెను. రుక్మిణిని మరింత సంతోషపరచు బలరాముడు కృష్ణుని మందరించి ఇట్లు పలికెను. కృష్ణ, నీవు చేసిన పని ఎంత మాత్రము సముచితంగా లేదు. ఇది మన వంశ మర్యాదకు విరుద్ధము. వరుని శిరోజములను ఖండించుట, మీసమును గడ్డము గొరుట అతడిని వధించుటతో సమానం. రుక్మి ఎట్టివాడేను కానీ అతడి ఇప్పుడు మనకు బావమరిది, మన కుటుంబమునకు ఆప్తుడు. నీవు అతన్ని ఇట్లా అవమానించరాదు. అనంతరము రుక్మిణిని సముదాయించు బలరాముడు ఇట్లు పలికెను. నీ అగ్రజను వికృతి రూపం చేసినందుకు నీ విచారింపకం. ప్రతి వ్యక్తి తన కర్మలకు ఫలితముగా సుఖదుఖమును అనుభవింపక తప్పదు. తాను చేసిన దుష్కర్మలకు ఫలితముగా తన అన్న అనుభవించిన పరాభవమునకు రుక్మిణి దుఃఖించి ఉండరాదని ఆమెకు నచ్చచెప్పుటకు బలరాముడు ప్రయత్నించాడు. అట్టి సోదరుని పట్ల సోదర ప్రేమ చూపవలసిన అవసరమూ లేదు. బలరాముడు కృష్ణుని వైపు తిరిగి ఇట్లను, నాయన కృష్ణ, ఒక బంధువు ఆధారమగు దోషమును ఆచరించినను అతన్ని మన్నిపవలను. ఆ బంధువు తన దోషమును గుర్తించినట్లు అట్లు గుర్తించుటే అతనికి మృత్యువుతో సమానం. అందుచేతను వధించడం అనవసరము. తిరిగి బలరాముడు రుక్మిణితో ఇట్లు పని, ప్రస్తుత మానవ సమాజంలో క్షత్రియ ధర్మము సునిశ్చితమైనది. యుద్ధ ధర్మానుసారము తన సోదరుడే ఎదిరి పక్షమును పోరాడుచున్నచో అతని శత్రువుగానే పరిగణించవను. క్షత్రియుడు తన సోదరునైనను వధించుటకు వెను తీయుడు.
అట్లు పలుకుట్లో బలరామును ఆంతర్యమేమనగా రుక్మియు కృష్ణును తాము భావమరుదుల సంబంధం కలిగి ఉన్నను పరస్పరము యుద్ధం చేయట్లో తప్పేమీ లేదని రుక్మిణికి నచ్చ చెప్పారు. ఐహిక జీవిత విధానమునకు మంచి ప్రతినిధులు క్షత్రియ. ప్రాపంచిక లాభమునకు సంబంధించిన సమస్య తల ఎత్తినచో వారు ఉత్సాహంతో ఒప్పుకుపోదు. అందుచేత రాజ్యము, భూమి, సంపద, స్త్రీలు, గౌరవము, ప్రాభవము మొదలగు వాని కొరకు ఇరువురు క్షత్రియుల మధ్య పోరాటం జరుగుతున్నచో వారిని ఒకరినొకరు పూర్తిగా అనగదొరకోవాలనే ప్రయత్నించు అని కూడా బలరాముడు రుక్మిణితో పలికను. అంతమంది రాజులతో శత్రుత్వం తెచ్చిపెట్టిన తన సోదరుడు రుక్మి పట్ల ఆమె ప్రేమ చూపుట ఐహిక దృష్టి గల సామాన్య స్త్రీకి తగునని, రుక్మిణి వంటి ఉత్తమ స్త్రీకి అనుచితమని కూడా బలరాముడు రుక్మిణికి సూచించను. ఆమె అన్న స్వభావము ఏమాత్రమును సమర్థింపదగనిది కాదు. అయినను రుక్మిణి ఒక సామాన్య స్త్రీ వలె అతని పట్ల సోదర ప్రేమ ప్రకటించను. రుక్మిణికి అన్న అగు అర్హత అతనికి లేదు. అయినను రుక్మిణి అతని పట్ల నెవరు చూసను. బలరాముడి ఇక్కను చిమ్మను. మరియు ఒక వ్యక్తి తనకు మిత్రుడో శత్రువో తటస్థుడో అని భావించుట దేహాత్మ భావన గల వారికి సహజం. అట్టి మూడులు దేవదేవుని మాయాశక్తి వసలే చరించుచుందురు. ఎట్టి దేహములోనున్నను జీవాత్మ సరి సమానముగా పరిశుద్ధ స్వభావం కలది. కానీ తగినంత వివేకము లేని వారు జంతువుల్లోనో మానవుల్లోనో దేహ భేదమును విద్వాత్మ తామర భేదమును ధనిక నిర్ధానిక భేదమును పాటించు. ఇవి పరిశుద్ధ ఆత్మకు ఆచ్ఛాదనములు మాత్రమే. కేవలము దేహమును బట్టి చేయి అట్టి విచక్షణ వేరు వేరు ఇంధనము నుండి పుట్టిన వేరు వేరు అగ్నుల మధ్య భేదమును పాటించినటువంటిదే. ఇంధనపు ప్రయాణము ఆకృతి ఎట్టిదైనను దాని నుండి వెలువడ అగ్ని ఏకరూపమే. అట్లే ఆకాశమును కూడా వేరువేరు ప్రమాణములు ఆకృతులు కలవు, ఆకృతులు లేవు. ఈ విధముగా తాత్వికోపదేశం చేసి బలరాముడు వారిని అన్వయించింది. ఆయన ఇంకా ఇట్లను, ఈ దేహము భౌతిక దృశ్య జగత్తులో ఒక భాగం. కానీ జీవాత్మ ప్రకృతితో సంబంధం వల్ల మాయా కల్పితములైన అనుభూతులను పొందుచు ఒక దేహము నుండి మరి ఒక దేహమునకు మారుచుండు. అది ఏ భౌతిక అస్తిత్వ లక్షణం. దృశ్య జగత్తులో జీవాత్మ గల అనుబంధం సత్యమును కాదు అసత్యమును కాదు. గుణవతివైన ఓ మరదల, సూర్యుడు వెలుతురునకును కంటి చూపునకును ఇతర దృశ్యములకు కారణమైనట్టి ఈ భౌతిక దేహమునకు జీవాత్మే కారణం. జీవులకు ఈ భౌతిక జగత్తులో గల సంబంధం అర్థం చేసుకున్నటకు సూర్యునికి తన ప్రకాశంతోనూ ప్రకృతి దృశ్యములతోనూ గల సంబంధము చక్కని ఉదాహరణగా ఉపకరించు. ఉదయపూట సూర్యుడు ఉదయించును. ఆయన వేడిమియు వెలుతురును క్రమముగా పెరుగుచూ వచ్చును. భౌతికమైన ఉత్పత్తులకును ఆకృతులకును రూపములకును సూర్యుడే కారణం. ఆయన వల్లనే పంచభూతముల యొక్క సమ్మేళనము విశ్లేషణము జరుగుతుంది. కానీ సూర్యుడు అస్తమించిన వెంటనే దృశ్య జగత్తునకు సూర్యునితో అనుబంధం అంతరించింది. అది ఒక స్థలము నుండి మరి ఒక స్థలమునకు మారును. పూర్వార్ధగోళము నుండి పశ్చిమార్ధగోళమునకు సూర్యుడు పయనించినప్పుడు సూర్యప్రకాశం వలన పూర్వార్ధగోళంలో కలుగు ఫలితము నిలిచిపోవును గాని సూర్యప్రకాశం మాత్రము పశ్చిమార్ధగోళమును కనిపించుచునే ఉండును. అదే విధముగా జీవి వివిధ దేహములు స్వీకరించు లేక ఉత్పత్తి చేయను, వివిధ శారీరక సంబంధములను కల్పించుకును. కానీ అతడు ప్రస్తుత దేహమును వదిలి మరి ఒక దేహమును స్వీకరించినప్పుడు పూర్వదేహంతో అతనికి ఎట్టి సంబంధము ఉండదు. అట్లే తరువాత తాను స్వీకరించే దేహంతో కూడా అతనికి ఎట్టి సంబంధమును ఉండదు. ఈ దైహిక సంపర్కము నుండి అతడు ఎప్పుడునూ ముక్తుడే. అందుచేత తేలిన సారాంశం ఏమనగా ఒక దేహము యొక్క ఉనికితో గాని వినాశంతో గాని జీవికి ఎట్టి సంబంధము లేదు. చంద్రుడి గలలు అనివృద్ధులతో చంద్రునికి ఎట్టి సంబంధమును ఉండదు కదా. చంద్రుడు వృద్ధి చెందుచున్నప్పుడు పొరపాటుగా మనం చంద్రుడు పెరుగుతున్నాడని భావించు. అట్లే చంద్రుడిలో క్షేమం కనిపించినప్పుడు చంద్రుడు క్షీణించినట్టు భ్రమిడు. కానీ నిజమునకు చంద్రుడు ఎప్పుడూ ఒకే తీరుగా ఉండడు. పైకి గోచరించు హాని వృద్ధులతో ఆయనకి ఎట్టి సంబంధము లేదు. హరే కృష్ణ ప్రభు. విజయమాత ఉన్నారమ్మా? హరే కృష్ణ. నెక్స్ట్ ఎవరమ్మా? బాలమణి మాతాజీ ఉన్నారా? ఉస్మా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. ధన్యవాదాలు. చెప్తారమ్మా?
ఉన్నాను ప్రభుజీ. ప్రభుజీ ఎన్నో చాప్టర్ ప్రభుజీ? 54 అమ్మా. 54. ఓకే. 54లో ఎక్కడ అంటే తెలియదు. ఓకే ప్రభు. బలరాముడు ఇంకను ఇట్లు అని. ఓకే ప్రభుజీ. చదువు. బలరాముడు ఇంకను ఇట్లు కొనసాగించెను. బద్ధస్థితిలోని ఒకరి చైతన్యమును సుప్తి నిద్రించుట గాను మరియు స్వప్నములతో గాను అవస్థలతో అవస్థలతో ఆ వాస్తవములైన అనేక విషయములను అతడు స్వప్నములలో చూచును. ఆ స్వప్నములకు ఫలితముగా అతడు వివిధ సుఖ దుఃఖముల అనుభవించును. అదే విధంగా ఒక వ్యక్తి బద్ధ స్థితిలో స్వాప్నికావస్థలో ఉన్నప్పుడు నూతన శరీరమును ధరించినప్పుడు ఆ శరీరమును విడిచినప్పుడు అతడు బాధకు గురగును. ఈ భౌతిక చైతన్యమును విరుద్ధమైనది. కృష్ణ చైతన్యము అనగా ఒక వ్యక్తి కృష్ణ చైతన్య స్థితికి ఎదిగినప్పుడే ఈ దేహాత్మ బుద్ధి నుండి అతడు విముక్తుడగును. ఈ విధంగా బలరాముడు రుక్మిణికి ఆధ్యాత్మిక జ్ఞానమును బోధించెను. తన మరదలైన రుక్మిణితో అతడు ఇంకను ఇట్లు కొనసాగించెను. మందస్మిత సుందర వదన రుక్మిణి, అజ్ఞానము చేత కలిగిన అసత్య భావనల కొరకై దుఃఖించుకోము. అసత్య భావనల చేత ఒక వ్యక్తి దుఃఖితుడగును. యథార్థ జీవన తత్వమును గురించి చర్చించిన వెంటనే ఒకరు ఆ దుఃఖముకు దూరం అవుతుందరు కనుక ఆనందంగా ఉండము. బలరాముని నుండి అట్టి జ్ఞానోపదేశములు పొందిన పిమ్మట తన సోదరుడైన రుక్మికి జరిగిన పరాభావము చేత కలత గురైన తన మనసును సమాధానపరుచుకొని రుక్మిణి సంతోషించెను. ఇక రుక్మి తన ప్రతినను నెరవేర్చుకొనలేకపోయాను. అతని పథకములు విఫలమయ్యను. అతడు పెద్ద సైన్యముతో తాను శ్రీకృష్ణుని వధించి తన సోదరుని తాను తీసుకువెళ్తునని ప్రగల్భాలములకు పలికి గృహము నుండి బయలుదేరెను. కానీ అందుకు విరుద్ధంగా అతడు తన సైన్యంనంతటిని కోల్పోయాను. వ్యక్తిగతంగా పరాభవము గురైను. అతడు తన స్థితికి ఎంతగానో దుఃఖితుడైను. అయినను భగవంతుని అనుగ్రహం చేత ఆయుర్దాయము ఉన్నంత వరకు జీవించుట కొరకే నిర్ణయించుకొనెను. కానీ తాను క్షత్రియుడగుట చేత శ్రీకృష్ణుని వధించి తన సోదరిని విడిపించు వరకు తాను తన రాజధాని అయిన కుండినకు తిరిగి రానని చేసిన ప్రతిజ్ఞ అతనికి గుర్తుండెను. కనుక ఆగ్రహముతో అతడు కుండినకు తిరిగి వెళ్ళుటకు నిరాకరించి భోజకట్ట అను గ్రామములో ఒక చిన్న కుటీరమును నిర్మించుకొని శేష జీవితమును అక్కడే గడిపెను. శత్రురాజులందరినీ నిర్జించి బలవంతంగా రుక్మిణిని అపహరించుకు వెళ్ళిన శ్రీకృష్ణుడు తన రాజధాని అయిన ద్వారకానగమును చేరుకొని అక్కడ వైదిక సాంప్రదాయం అనుసరించి రుక్మిణీదేవిని వివాహమాడెను. ఆ వివాహానంతరము ద్వారకులుని యదువంశం వారికి శ్రీకృష్ణుడు రాజయ్యను. రుక్మిణి శ్రీకృష్ణుని కళ్యాణము నగరవాసులందరికీ ఆనందమును చేకూర్చెను. ఉత్సవములు అంతటా జరపబడినవి. ద్వారకావాసులు నూతన వస్త్రములను ధరించి సకలాభరణ భూషితులై నూతన వధూవరులైన రుక్మిణి శ్రీకృష్ణులకు యథాశక్తి పలు కానుకలను సమర్పించుకొనిరి. ఇదుపురి ద్వారకాలోని గృహములన్నీ తోరణములతోనూ పతాకములతోనూ పుష్పములతోనూ అలంకరించబడినవి. ప్రతి గృహముకు ఆ సందర్భమున ఒక విశేష ద్వారము అమర్చబడెను. ద్వారములకు ఇరువైపులా జలపూర్ణ కుంభములు ఉంచబడెను. నగరమంతయు చక్కని అగరధూపములు సువాసనతో నిండిపోయెను. ఆ రాత్రి గృహములన్నీ వేలాది దీపములతో అలంకరించబడెను. శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణి చేపట్టిన ఆ సందర్భములో నగరమంతయు ఆనందములో తేలియాడెను. నగరమంతటిని అరటి చెట్లు బోదెలతోనూ పోక చెట్ల బోదెలతోనూ అలంకరించిరి. ఉత్సవ సమయములలో ఈ రెండు చెట్లు మంగళకరములుగా భావించబడును. వివిధ గజములపై వివిధ దేశాల సామంత రాజులందరూ నగరములకు విచ్చేసిరి. గజములు ఒక మొక్క గాని చెట్టు గాని కనిపించినచో వెంటనే దానిని సమూలంగా పెరికి వేసి ఇటునటు విసురుట వాటికి అలవాటు. అది దానికి ఒక క్రీడ వంటిది. ఆ సందర్భంలో నగరమున
నగరమును చేరిన గజములు కూడా అక్కడి అరటి చెట్లను పోక చెట్లను చెల్లాచెదురుగా విసరసాగెను. అవి అట్లు ఉన్మాదంలో ప్రవర్తించినను చెల్లాచెదురుగా పడి ఉన్నట్టి ఆ చెట్లతో నగరము శోభాయమానంగానే కనిపించెను. అట్లు నగరము చేరిన మిత్రరాజులలో ధృతరాష్ట్రుడు, కౌరవులు, పాండవులు, ద్రుపదులు, సంతర్ధనుడు, రుక్మిణి తండ్రి అయిన భీష్మక మహారాజు కూడా కలరు. శ్రీకృష్ణుడు బలవంతంగా రుక్మిణిని వరించి తెచ్చుట చేత విదర్భరాజగు భీష్మకుడు మొదట కొన్ని అపోహలకు గురి అయినను బలరాముని మరియు ఇతర మహానీయులు ప్రోత్సహించుటతో రుక్మిణి శ్రీకృష్ణుల కళ్యాణము మహోత్సవములో పాల్గొనుటకు అంగీకరించెను. శ్రీకృష్ణుడు చేసిన రుక్మిణి హరణము విదర్భ రాజ్యముకు అంతగా ఆనందదాయకము కాకపోయినను కన్యాపహరణము క్షత్రియులకు ఉచితమని గుర్తించవలెను. వాస్తవమునకు అన్ని వివాహములలోనూ ఏదో ఒక రూపమున కన్యాపహరణము కలదనేది సత్యము. ఏమైనను భీష్మక మహారాజు ఆరంభము నుండి సౌందర్యవతైన తన పుత్రిక రుక్మిణిని శ్రీకృష్ణునికిచ్చి వివాహం చేయవలనని భావించెను. ఏదో విధంగా చివరకు అతని కోరిక నెరవేరినది. కనుకనే యుద్ధంలో తన జ్యేష్ఠపుత్రుడనైన రుక్మి ఓడినప్పటికీ అతడు కళ్యాణ మహోత్సవముకు వచ్చెను. నందమహారాజు మరియు బృందావనంలోని గోపబాలురు కూడా ఆ వివాహ మహోత్సవంలో పాల్గొనినట్లు పద్మపురాణము చెబుతుండెను. వివాహ మహోత్సవము కొరకే కురు, సృంజయ, కేకేయ, విదర్భ, కుంతి దేశముల ప్రభువులు తమ తమ పరివారములతో సహా ద్వారకకు విచ్చేసి ఒకరినొకరు కలుసుకుని శ్రీకృష్ణుడి చేత రుక్మిణీదేవి అపహరణ ఓకే ప్రజ హరే కృష్ణుడి శ్రీకృష్ణుని చేత రుక్మిణీదేవి అపహరణ కథ కావ్యములుగా రచించి కవులు అంతటా గానము చేస్తుండేది. ద్వారకకు విచ్చేసిన రాజులు ముఖ్యముగా వారి పుత్రికలు శ్రీకృష్ణుని శౌర్య పరాక్రములను గూర్చిన గాథలను విని ఆనంద పరవశులైరి. ఈ విధంగా ద్వారకాపురవాసులు అతిథులు కూడా రుక్మిణి శ్రీకృష్ణుల కళ్యాణమును చూచి పరమానంద భరితులై మరోలా చెప్పవలననిన సృష్టికి పాలకుడైన భగవానుడు భాగ్యదేవత అయిన లక్ష్మీదేవి పాణిగ్రహణమును చేయుటతో జనులందరూ గొప్ప ఆనందమును గురైరి. ఇది దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానులోని 54వ అధ్యాయమైన రాజులందరినీ నిర్జించి శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని ద్వారకాగొని పోవుటకు భక్తి వేదాంత స్వామి భగవత్ కథాసారము సమాప్తం. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. నెక్స్ట్ ఎవరమ్మా? కళామాత ఉన్నారమ్మా? వికార్జున ప్రభు, చంద్రమోహన్ ప్రభు చదువుతారక్క? హరే కృష్ణ ప్రభుజీ. చదువుతారా ప్రభు? చదువుతాను ప్రభు. 55 రుక్మిణి శ్రీకృష్ణులకు ప్రద్యుమ్న జననము. వాసుదేవులను ఒక అంశమైన మన్మధుడు పూర్వము శివుని క్రోధాగ్నిలో భస్మీభూతుడై శ్రీకృష్ణుని చేత రుక్మిణీదేవి గర్భంలో తిరిగి ఉత్పాదించబడిన. జనులలో కామవాంఛలను ప్రేరేపించే శక్తిగల ఈ కామదేవుడు ఊర్ధ్వలోకంలో వసించే ఒక దేవత. దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానికి అనేక రకాల అంశాలు కలవు. కానీ వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధులను చతుర్ముఖ రూపమైన విస్తరణలో వారందరూ సాక్షాత్ విష్ణుతత్వములు. మన్మధుడు లేక కాముడు రుక్మిణీదేవి గర్భంలో జన్మించినప్పుడు ప్రద్యుమ్నుడనే నామున పొందెను. కానీ ఇతడు చతుర్ముఖమునకు సంబంధించిన వాడు కాడు. ఇతడు జీవతత్వమునకు చెందినవాడు. అయినను ప్రద్యుమ్నుడు విష్ణు శక్తి అయినందున అతడు దేవతల్లో ప్రత్యేక శక్తులను ప్రకటించిన అనేది గోస్వాముల నిర్ణయం. అనగా శివుని క్రోధాగ్నికి మన్మధుడు భస్మీభూతుడైన పిమ్మట అతడు వాసుదేవుని దేహంలోకి విలీనుడయ్యాను. శ్రీకృష్ణుని పుత్రుడే జన్మించి తిరిగి దేహమును పొందిన. సాక్షాత్తు రుక్మిణీదేవి గర్భంన శ్రీకృష్ణుని పుత్రుడే జన్మించి ప్రద్యుమ్నుడను నామంతో ప్రఖ్యాతుడయ్యను. స్వయంగా శ్రీకృష్ణుని చేత ఉత్పాదించబడినందున శ్రీకృష్ణుని గుణలక్షణములు చాలా వరకు అతనితో కనిపించును. ప్రద్యుమ్నుని చేత వధింపబడిన సంబరుడు
అని ఒక రాక్షసుడు కాడు. ఆ సంబరునకు తన మృత్యు రహస్యం తెలుసును. కనుక ప్రద్యుమ్నుడు జన్మించినట్లు తెలిసిన వెంటనే అతడు ఒక స్త్రీ రూపం ధరించి 10 రోజులు నిండక మునిపే పురిటింటి నుండి ఆ శిశువును అపహరించుటకు పోయాను. ఆ రాక్షసుడు అట్లు అపహరించుటకు వెళ్ళి వారిని సముద్రంలోనికి విసిరివేసెను. ఏమైనా శ్రీకృష్ణుని రక్షణలోని వ్యక్తిని ఎవరిని వధించలేరు, మరియు శ్రీకృష్ణుని చేత వధించబడవలసిన వ్యక్తిని ఎవరు రక్షించలేరు. సముద్రంలో విసిరివేయబడిన ప్రద్యుమ్న శిశువును ఒక పెద్ద చేప మింగిన పిమ్మట జాలరులు ఆ చేపను పట్టి సంబరాసురునికి అమ్మిరి. ఆ రాక్షసుని వంటశాలలో మాయావతి అని ఒక పరిచారిక కలదు. పూర్వం ఆమె మన్మధుని భార్య అయిన రతీదేవి. సంబరుడు తాను చేసుకున్న చేపను వంటడానికి అప్పగించి రుచికరమైన వంటను చేయమని పురమాయించును. రాక్షసులు చేపలు మరియు ఇతర మాంసం తింటకు అలవాటు పడి ఉందరు. రావణ, కంస, హిరణ్యకశిపు వంటి రాక్షసులు కూడా బ్రాహ్మణ క్షత్రియ వంశంలో జన్మించినను ఎట్టి వచ్చి లేకుండా మాంసాహారులు అయ్యి. ఈ ఆచారం నేటికి భారతదేశంలో కలదు. మాంసాహారులైనట్టు వారిని రాక్షసులుగా పరిగణించుట కలదు. చేపను చేపను వంటవాడు కోసి చూడగా దాని గర్భంలో ఒక అందమైన శిశువు కనిపించును. అతడు వెంటనే ఆ శిశువు సంరక్షణ బాధ్యతను వంటశాలలో పరిచారకమైన మాయావతికి అప్పగించును. ఒక చేప కడుపులో ఇంత అందమైన శిశువు ఎట్లు సాధ్యము అని ఆమె ఆశ్చర్యంతో ఆలోచనలో పడిన. అంతలో నారదుడు అక్కడ ప్రత్యక్షమై ప్రద్యుమ్న జన్మము, సంబరాసురుడు అతన్ని అపహరించుటకు వెళ్ళి సముద్రంలో విసిరివేయటం వంటి అంశాలను మాయావతికి వివరించిన. పూర్వం మన్మధుని భార్య రతి అయిన మాయావతికి ఈ విధంగా జరిగిన కథ పూర్తిగా తెలుపబడిన. తాను మన్మధుని భార్య అని మాయావతి ఎరుగును. తన భర్త శివుని క్రోధాగ్ని చేత భస్మీభూతుడైన పిమ్మట భౌతిక దేహంతో తిరిగి అవతరించినని ఆమె ఎదురు చూస్తున్నాను. వంటశాలలో ఆమె పని వరి, అన్నము, పప్పు వంటి వాటిని వండుట, తన భర్త అయిన మన్మధుడే తిరిగి చక్కని శిశువు రూపమున తనకు లభించట చేత గొప్ప ప్రేమతో అతనికి స్నానాదికాలను చూసుకుంటూ పెంచసాగాను. అత్యంత ఆశ్చర్యకరంగా అతి తక్కువ కాలంకి ఆ శిశువు పెరిగి అందమైన యువకుడిగా మారిన. అతడు పద్మపత్రములు వంటి నయనములను కలిగిన వాడు, ఆజానుబాహుడు. అతని దేహసంద్రం చూచిన ఏ స్త్రీ అయినను అతని పట్ల ఆకర్షితురాలగును. తన పూర్వపు భర్త మన్మధుడే ప్రద్యుమ్నుని. ఓకే ప్రభు. చదువుతారా? హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. తన పూర్వపు భర్త మన్మధుడే ప్రద్యుమ్నుని రూపంలో తిరిగి జన్మించి అట్టి అందమైన యువకుడిగా పరిణమించినని మాయావతి గుర్తించెను. క్రమముగా ఆమె అతని అందముకు బానిసై మందహాసం చేస్తూ అతడిని సమీపించి అతనితో సంభోగింపదలిచాను. కానీ అతడు ఆమెతో ఇట్లనెను: నీవు మొదట నన్ను తల్లివలే సాకితివి, ఇప్పుడు కామప్రేరితవై నా సంపర్కమును కోరుతుంటివి. ఇది ఎట్లు సాధ్యము? ఈ మార్పునకు కారణం ఏమిటి? ప్రద్యుమ్నుని ఈ ప్రశ్నకు రతీదేవి ఇట్లా బదిలించెను: మనోహర, నీవు కృష్ణుని పుత్రుడవు. నీకు 10 రోజులైనను నిండక మునిపే సంబరుడు అను రాక్షసుడు నిన్ను అపహరించి సముద్రంలోకి విసిరివేసెను. నిన్ను ఒక చేప మృంగెను. ఆ చేప ద్వారా నీవు నాకు లభించి నా సంరక్షణలో ఉంటివి. వాస్తవమునకు పూర్వజన్మలో నీవు మన్మధుడవు, నేను నీ భార్య రతిని. కనుక నేను నిన్ను కోరుకున్నటలో అసందర్భం ఏమీ లేదు. శంబరుడు నిన్ను వధించుటకు చూస్తుండెను. అతనికి అనేక మాయాశక్తులు కలవు. కనుక తిరిగి అతడు నిన్ను వధించుటకు ప్రయత్నించక మునిపే నీ దివ్యశక్తిని ప్రదర్శించి అతడిని వధించుము. సంబరుని చేత పురిటింటి నుండి అపహరించబడిన నాటి నుండి నీ తల్లి తన బిడ్డలను కోల్పోయిన కొరరి పక్షి వలె వెలిపిస్తుండెను. నీ పట్ల గొప్ప వాత్సల్యము కలిగినట్టిది. నిన్ను కోల్పోయి ఆమె తన దూడ కొరకై అంబా అని అరుచు గోమాత వలె జీవిస్తుండెను. మాయావతికి అలౌకికమైన అద్భుత శక్తులు కలవు. అలౌకిక శక్తులను సాధారణంగా మాయ అందురు. అటు శక్తులను అన్నింటినీ అధిగమించగల మరొక అలౌకిక శక్తి కలదు, అదే మహామాయ. మాయావతి ఆ మహామాయ శక్తులను ఎరుగను. సంబరాసురుని మాయాశక్తులను జయించుట కొరకై ఆమె తన మహామాయ శక్తులను ప్రద్యుమ్నునకు ఉపదేశించెను. ఆ విధముగా తన భార్య నుండి గొప్ప శక్తులను పొందినవాడే ప్రద్యుమ్నుడు సంబరాసురుని యుద్ధమునకు ఆహ్వానించెను. ప్రద్యుమ్నుడు రెచ్చగొట్టు భాషను ప్రయోగించి సంబరాసురుని యుద్ధమునకు ప్రేరేపించెను. ప్రద్యుమ్నుని పలుకుల చేత సంబరాసురుడు అవమానమును పొంది కాలితో తోక తొక్కిన త్రాచు వలె బుసలు కొట్టసాగాను. మానవుడు గాని జంతువు గాని తన తోక తొక్కినచో ఆ అవమానమును సర్పము సహించలేదు. వెంటనే అది తన తోక తొక్కిన శత్రువును కాటువేయును.
ప్రద్యుమ్నుని పలుకులు సంబరాసురునికి కాలితో తన్నినట్లుగా అనిపించెను. అతడు వెంటనే తన గదను చేతబట్టి ప్రద్యుమ్నునితో యుద్ధం చేయుటకు వచ్చెను. మిక్కిలి ఆగ్రహంతో వజ్రాయుధము పర్వతము ఢీకొట్టినట్లు అతడు ప్రద్యుమ్నుని గదతో బాదుతూ ఆ రాక్షసుడు మేఘగర్జన చేయసాగను. అతని దెబ్బల నుండి ప్రద్యుమ్నుడు తాను రక్షించుకొనుచు చివరికి ఆ రాక్షసుని తీవ్రముగా గదతో కొట్టెను. ఇట్లు ప్రద్యుమ్న మరియు సంబరాసురుల నడుమ యుద్ధము తీవ్రమయ్యను. సంబరాసురునికి మాయాశక్తులు ఉండడం చేత హరే కృష్ణ దండవత్ ప్రణామం. చదువుతారక్క? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. చదువు. సంబరాసునికి మాయాశక్తులు ఉండుట చేత అతడు ఆకాశము కంటే ఎక్కువ ఎత్తుకు ఎదిగి అక్కడి నుండి యుద్ధము చేయసాగెను. మయుడు అను మరొక రాక్షసుడు కలడు. ఆ మయుని వద్ద నుండి సంబరాసురుడు అనేక మాయా విద్యలను అభ్యసించెను. ఆ శక్తులతో అతడు ఆకాశము నుండి వివిధ ఆయుధములను ప్రద్యుమ్నునిపై ప్రయోగించసాగెను. సంబరాసురుని ఆ మాయా విద్యలను ఎదుర్కొనుటకు ప్రద్యుమ్నుడు మహావిద్య అనబడు మరొక అలౌకిక శక్తిని స్మరించెను. అది ఐంద్రజాలిక విద్య కన్నా భిన్నమైనది. మహావిద్య సత్వగుణముపై ఆధారపడిన మాంత్రిక విద్య. తన శత్రువు తనకు అజేయుడని గ్రహించి సంబరాసురుడు గుహ్యకులు, గంధర్వులు, పిశాచములు, నాగులు, రాక్షసులు వంటి వారి మంత్రశక్తుల సహాయమును పొంది ప్రద్యుమ్నునితో పోరాడసాగెను. సంబరాసురుడు ఎన్ని అలౌకిక శక్తులను ప్రదర్శించినను ప్రద్యుమ్నుడు తన మహావిద్య సహాయముతో వాటన్నిటినీ ఎదుర్కొనసాగెను. అన్ని రంగములలోనూ సంబరాసురుడు నిర్జితుడైన పిమ్మట ప్రద్యుమ్నుడు తన వాడి అయిన ఖడ్గమును చేత పట్టుకొని వివిధ రత్నములతో ప్రకాశించు శిరస్త్రాణముతో కూడిన ఆ అసురుని శిరస్సును ఖండించెను. అట్లు ప్రద్యుమ్నుడు సంబరాసురుని వధింపగా ఊర్ధ్వలోకముల నుండి దేవతలందరూ పుష్పవృష్టిని కురిపించిరి. ప్రద్యుమ్నుని భార్య మాయావతికి దూరగమన శక్తి ఉండుట చేత క్షణములో వారిరువురు ఆకాశ మార్గమున శ్రీకృష్ణుని రాజధాని ద్వారకకు చేరుకొనిరి. శ్రీకృష్ణుని ప్రసాదము పైగా ఎగురుతూ మెరుపుతో కూడిన మేఘము వలె వారు క్రిందికి దిగి వచ్చిరి. ప్రసాదము లోపలి భాగమును అంతఃపురము అందురు. అక్కడ అనేక స్త్రీలు ఉండుటను ప్రద్యుమ్నుడు మాయావతి చూచిరి. వారు ఆ స్త్రీలందరి మధ్యమున దిగిరి. పీతాంబరములతో, ఆజానుబాహువులతో, వంకీల జుట్టుతో, అందమైన నేత్రములతో, మందహాస సుందరమైన రక్తవదనముతో, వివిధ భూషణములతో కూడి శ్రీకృష్ణుని కంటే కొద్దిగా భిన్నముగా కనిపిస్తున్నట్టి ఆ రాకుమారుడు ప్రద్యుమ్నుడని వారు వెంటనే గుర్తించలేకపోయిరి. శ్రీకృష్ణుడే హఠాత్తుగా తమ మధ్యమునకు వచ్చెనని భావించి వారు మూలమూలలా వెళ్ళి దాచుకున చూచిరి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. కానీ శ్రీకృష్ణుని దేహ లక్షణములన్నీ అతనిలో పూర్తిగా గోచరించటం లేదని గుర్తించిన ఆ స్త్రీలు కుతూహలంతో అతని భార్య అయిన మాయావతిని తొంగి చూడసాగారు. అంతటి అందమైన వ్యక్తి ఎవరై ఉండునని అనేక విధములుగా ఊహించసాగిరి. ఆ స్త్రీల నడుమ మిక్కిలి సౌందర్యవతి పద్మలోచన అయిన రుక్మిణీదేవి కూడా ఉండను. ఆ యువకుని చూచిన వెంటనే రుక్మిణీదేవికి తన పుత్రుడు గుర్తుకు వచ్చి మాతృవాత్సల్యంతో రొమ్ము చేపునకు వచ్చారు. ఆశ్చర్యంతో ఆమె ఇట్లు భావించసాగను. ఎవరు ఈ అందమైన యువకుడు లోకోత్తర సౌందర్యంతో ప్రకాశిస్తుండను ఈ బాలుని గర్భమును దాల్చి జన్మనిచ్చుటకు నోచుకొనిన ఆ భాగ్యశాలి ఎవరో గదా. అతని వెంటగల ఆ యువతి ఎవరో, వీరిరువులను ఎట్లు కలుసుకుంది. పురిటింటి నుండి అపహరించబడిన తన పుత్రుడు జీవించి ఉన్నచో ఆ యువకుని ప్రాయము వాడై ఉండును కదా. కేవలము అంతఃస్ఫురణతో ఆ యువకుడు తాను కోల్పోయిన తన ప్రద్యుమ్నుడని గ్రహించాడు. ప్రద్యుమ్నుడిలో ఖచ్చితమైన శ్రీకృష్ణు పోలికలు కనిపించటను కూడా ఆమె గుర్తించను. శ్రీకృష్ణు లక్షణం అన్నింటినీ
అతడు ఎలా పుణిగిపుచ్చుకొను అని ఆమె ఆశ్చర్యపడింది. అతడు తాను కోల్పోయిన తన ప్రద్యుమ్నుడేనని విశ్వాసము కుదిరిన వెంటనే ఆమెలో వాత్సల్యం పొంగి పొరలను. శుభసూచకముగా ఆమె ఎడమ భుజం అదరసాగింది. అదే సమయంలో తన తల్లిదండ్రులైన దేవకి వసుదేవులతో సహా శ్రీకృష్ణ భగవానుడు అక్కడికి వచ్చాడు. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడు అయినను ఆ సమయంలో అతడు మౌనం వహించాడు. అంతలో అతని సంకల్పానుసారము నారదముని అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అతడు జరిగిన సంఘటన అన్నింటినీ ప్రద్యుమ్నుడు పురిటింటి నుండి ఎట్లా అపహరించబడినో, అతడు ఇట్లు పెరిగి పెద్దవాడయ్యానో, అతని వెంటగల మా మాయావతి ఇట్లు పూర్వజన్మలో మన్మథ రూపంలోని అతని భార్య అయిన రతీదేవి అతను సేవించను అన్ని విషయములను సవివరముగా వివరించాడు. మృతుడై ఉండునని ఎన్నటికీ తిరిగి రాడని రాసి చెందిన పిమ్మట అందమైన యువక రూపంలో ప్రద్యుమ్నుడు తిరిగి వచ్చుట అందరినీ ఆశ్చర్యము గురిచేశాడు. అతడు ప్రద్యుమ్నుడేనని తెలిసి అందరూ ఆనందముతో ప్రేమతో అతను పరామర్శించారు. కుటుంబ సభ్యులందరూ దేవకి వసుదేవుడు, శ్రీకృష్ణుడు, బలరాముడు, రుక్మిణి, ఇతర స్త్రీలు అందరూ ఒకరి తర్వాత ఒకరు ప్రద్యుమ్నుని అతని భార్య మాయావతిని ఆలింగనం చేసుకుంది. ప్రద్యుమ్నుడు తిరిగి వచ్చినను శుభవార్త నగరంలో వ్యాపించగానే పౌరులందరూ గొప్ప ఆనందంతోనూ ఆరాటంతోనూ అతను చూచేందుకు వచ్చారు. మృతుడైన పుత్రుడు సజీవుడై తిరిగి వచ్చాడు. ఇంతకంటే ఆనందము కలిగించింది మరి ఏమి ఉడుము అని వారు పలకసాగారు. ఆరంభంలో అంతఃపుర స్త్రీలు అందరూ ప్రద్యుమ్నుకు తల్లులు సవతులు లేనను అతన్ని శ్రీకృష్ణుని భావించి లజ్జితలై కామ ప్రేరితులగుట ఎట్లు సంభవించనో శ్రీల సుఖదేవ గోస్వామి ఆరంభంలోనే చక్కగా వివరించారు. ఆ వివరణను అనుసరించి ప్రద్యుమ్ని రూపము ఖచ్చితముగా శ్రీకృష్ణుని రూపమును పోలి ఉండదు. అంతే కాకుండా అతడు స్వయం మన్మధుడు కనుక ప్రద్యుమ్ని తల్లులు ఇతర అంతఃపుర స్త్రీలు ఆ విధముగా భ్రాంతి చెందిరు. కామ ప్రేరితులగుటలో ఆశ్చర్యం లేదు. ప్రద్యుమ్నిలో శ్రీకృష్ణ పోలికలు ఎంతగా ఉండినగా అతని తల్లి అయిన రుక్మిణీదేవియే అతడు శ్రీకృష్ణునే బంధించాడు. ఇది దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానులోని 55వ అధ్యాయమున రుక్మిణి శ్రీకృష్ణులకు ప్రద్యుమ్న జన్మకు భక్తి వేదాంత స్వామి భగవత్ కథాసారము సమాప్తము. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. శుభలక్ష్మి నేను చదువుతాను ప్రభుజీ. సరే. 56 శమంతకమణి కథ. ప్రభుజీ ద్వారకాధామపు రాజ్యములో సత్రాజిత్తు అను ఒక రాజు కలడు. అతడు సూర్య భగవానునికి గొప్ప భక్తుడు. సూర్యుడు అతనికి శమంతకమణిని అనుగ్రహించెను. ఆ శమంతకమణి కారణముగా సత్రాజిత్తుకు యదువంశస్థులకు నడుమ విభేదములు ఏర్పడెను. పిమ్మట ఆ విభేదములు తొలగి సత్రాజిత్తు స్వయముగా శమంతకమణితో పాటు తన పుత్రిక అయిన సత్యభామామణిని కూడా శ్రీకృష్ణునకు అర్పించెను. శమంతకమణి కారణము చేత శ్రీకృష్ణుడు సత్యభామనే కాకుండా జాంబవతిని పుత్రిక అయిన జాంబవంతుని పుత్రిక అయిన జాంబవతిని కూడా పరిణయమాడెను. ఈ 2 వివాహములు కూడా పూర్వపు అధ్యాయములో వర్ణించబడిన ప్రద్యుమ్నుని జననముకు ముందే జరిగినవి. సత్రాజిత్ యదువంశం వారి పట్ల ఎట్లు అపరాధము చేసెనో అనంతరము తన అపరాధమును గ్రహించి శమంతకమణితో పాటు తన పుత్రికారత్నమును కూడా ఎట్లు అతనికి అర్పించనో ఈ కథ వివరముగా వివరించును. సత్రాజిత్తు సూర్య భగవానుని భక్తుడొకటి చేత క్రమముగా సూర్యునికి గొప్ప ప్రీతిపాత్రుడయ్యను. అతని పట్ల గొప్ప అనుగ్రహముతో సూర్య భగవానుడు శమంతకమనబడు ఒక అపూర్వ మణిని అతనికి ప్రసాదించెను. సత్రాజిత్తు ఆ మణిని కంఠమును ధరించినప్పుడు అతడు అపర సూర్య భగవానుని వలె ప్రకాశించెను. ఆ మణిని ధరించి సత్రాజిత్తు ద్వారకా నగరముకు రాగా అక్కడి జనులు శ్రీకృష్ణుడిని దర్శించుటకు సూర్య భగవానుడే వచ్చినని భావించిరి. శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అయినందున కొన్నిసార్లు దేవతలు అతన్ని వచ్చుటను వారు ఎరుగుదురు. కనుక సత్రాజిత్తు ద్వారకలో ప్రవేశించినప్పుడు ఒక్క శ్రీకృష్ణుడు తప్ప తక్కిన పౌరులందరూ
అతడు సూర్య భగవానుడేనని భావించిరి. సత్రాజిత్తును అందరూ ఎరిగినప్పటికీ కనులు మిరుమిట్లు గొలుపు ఆ శమంతకమణి కాంతి చేత వారు అతడిని గుర్తించలేకపోయిరి. అతడు శమంతకమణి కథ. అతడు సూర్య భగవానుడేనని భ్రమించిన ప్రముఖ పౌరులు కొందరు వెంటనే శ్రీకృష్ణుని వద్దకు వెళ్లి సూర్య భగవానుడే మిమ్మల్ని దర్శించుటకు వచ్చనని తెలిపిరి. ఆ సమయంలో శ్రీకృష్ణుడు చదరంగ క్రీడలో నిమగ్నుడై ఉండెను. ద్వారకాపుర ప్రముఖ పౌరులలో ఒకరు భగవానుడితో ఇట్లు పలికెను: ప్రభు నారాయణ, నీవు దేవాది దేవుడవు, విష్ణువుగా నారాయణుడుగా నీ స్వరూపాంశములో నీవు చతుర్భుజుడవు. నీ 4 హస్తములలో శంఖము, చక్రము, గద, పద్మములు ఉండును. అన్నింటికి నీవే నిజమైన యజమానివి. నీవు దేవాది దేవుడు నారాయణుడవు అయినను వృందావనములో యశోదామాత శిశువుగా అవతరించి కొన్ని మార్లు ఆవిడ చేత త్రాళ్లతో బంధించబడితివి కనుకనే నీవు దామోదరుడవుగా ప్రసిద్ధి చెందితివి. ముందుకెళ్దామా? హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. సుజాత మాతాజీ ఉన్నారమ్మా? శారదా మాతాజీ హరే కృష్ణ ప్రభుజీ. చదువుతారమ్మా? మీరు వెళ్ళిపోయారమ్మా హైదరాబాద్? వచ్చేసామండి, 1 వీక్ అయిపోయింది. స్క్రీన్ మీద చదువుతున్నాను ప్రభుజీ. శ్రీకృష్ణుడు దేవాది దేవుడైన నారాయణుడేనని ద్వారకాపుర వాసులు అంగీకరించినట్లు అనంతకాలములో సుప్రసిద్ధ మాయావాద సిద్ధాంతకర్త అయిన శంకరాచార్యులు కూడా ధృవీకరించిరి. అతడు బ్రహ్మము నిర్గుణమని ఒక వంక వాదిస్తూనే మరొక వైపు పరబ్రహ్మము సాకారమను మాటను కూడా నిరాకరించలేదు. భౌతిక జగత్తులో సాకారమైన ప్రతి వస్తువుకు సృష్టి, స్థితి, లయములు ఉండునని వాదిస్తూ అతడు పరతత్వమైన నారాయణుని ఆకారము భౌతికము కానందున అది ఎట్టి అవధులకు లోబడదని ప్రతిపాదించెను. శ్రీకృష్ణుడు సామాన్య మానవుడని భావించు మందబుద్ధులకు తెలియజేయుట కొరకై భగవానుడు నిరాకారుడని, అతడు భౌతిక దేహము లేని దివ్య పురుషుడని శంకరాచార్యులు బోధించెను. ద్వారకాపుర వాసులు శ్రీకృష్ణ భగవానుని దామోదర అని మాత్రమే కాకుండా గోవింద అని కూడా సంబోధించిరి. అనగా గోవులన్నను గోవత్సములన్నను శ్రీకృష్ణునకు గల ప్రీతిని అది తెలుపును. తమకు శ్రీకృష్ణునితో గల సన్నిహిత సంబంధమును సూచిస్తూ యదునందన అని కూడా వారు అతడిని సంబోధించిరి. యదువంశములో వసుదేవుని నందునిగా అతడు జన్మించెను. ఈ విధముగా ద్వారకాపురవాసులు శ్రీకృష్ణుని జగత్పతి అని సంబోధించిరనుట స్పష్టము. శ్రీకృష్ణుని నిత్యము దర్శించుకొను అదృష్టముకు నోచుకొనిన ద్వారకాపుర వాసులే జన్మించినందుకు గర్విస్తూ అనేక విధములుగా వారు శ్రీకృష్ణుని ప్రస్తుతించిరి. సత్రాజిత్తు ద్వారకా నగరమును ప్రవేశించుటను చూచిన ఆ నగరవాసులు ద్వారకలో శ్రీకృష్ణుడు కేవలము ఒక సామాన్య మానవుని వలె జీవిస్తున్నను దేవతలు అతడిని దర్శించుకొనుటకు విచ్చేస్తుందురని వారెంతగానో గర్వించిరి. బ్రహ్మాండమైన దేహ వర్చస్సుతో సూర్య భగవానుడు అతడిని దర్శింప వస్తుండెనని వారు శ్రీకృష్ణునకు తెలిపిరి. అతడు ద్వారకకు విచ్చేయుటలో ఆశ్చర్యమేమీ లేదని ద్వారకాపురవాసులు నిర్ధారించుకొనిరి. ఎందుకనగా సమస్త విశ్వములో దేవాదిదేవుని కొరకే అన్వేషించు వారందరికీ భగవానుడు యదువంశములో అవతరించి ఆ వంశ సభ్యులలో ఒకడుగా ద్వారకలో నివసిస్తున్నట్లు ఎరుగును. కనుక దానితో నగరవాసులు తమ హర్షమును వ్యక్తము చేసిరి. అటు పౌరుల వాక్యాలను విని నగరవాసులు తమ హర్షమును వ్యక్తము చేసిరి. అట్లు పౌరుల వాక్యాలను విని సర్వాంతర్యామి అయిన శ్రీకృష్ణ భగవానుడు చిరుమందహాసము చేసెను. ద్వారకాపురవాసుల భక్తికి సంతుష్టుడైన శ్రీకృష్ణుడు వారు సూర్యునిగా భావిస్తున్నట్టి వ్యక్తి వాస్తవమునకు సత్రాజిత్తు అను పేరుగల రాజు అని, సూర్య భగవానుని నుండి తాను పొందిన విలువైన శమంతకమని రూపములో పొందినట్టు ఐశ్వర్యములను ప్రదర్శించుట కొరకే అతడు ద్వారకాపురికి విచ్చేస్తుండెనని వారికి తెలిపాను. ఆపనా ప్రభుజీ? చదువు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు చదువుతున్నానండి. హరే కృష్ణ ప్రభుజీ, వాస్తవమునకు ఇదేనండి
వాస్తవమునకు సత్రాజిత్ శ్రీకృష్ణుని దర్శించడం కొరకు ద్వారకకు రాలేదు. శమంతకమణి పొంది అతడు గొప్ప గర్వమును గురి అయ్యాను. ఆ మణిని అతడు ఒక ఆలయంలో ప్రతిష్ఠించి బ్రాహ్మణుని చేత దానికి పూజాదికలు జరిపించసాగాను. మందబుద్ధులు భౌతిక వస్తువులను ఆరాధించడం ఇది ఒక ఉదాహరణ. మందబుద్ధులైన వారు తమ కర్మలకు తక్షణ బలము సాధించడం కొరకే భౌతిక జగత్తులో సృష్టించబడిన వివిధ దేవతలను ఆరాధిస్తుందని భగవద్గీత 7.23లో తెలుపబడింది. భౌతికవాది అనగా ఈ భౌతిక జగత్తులో ఇంద్రియ తృప్తిని సాధించడం కొరకై యత్నించకూడదు వాడని అర్థము. అనంతరము శ్రీకృష్ణుడు శమంతకమణిని కోరినను సత్రాయుతనికి ఇవ్వలేదు. అందుకు విరుద్ధము అతడు దానిని ఆలయంలో పెట్టి పూజించసాగాను. ఆ మణిని ఎవరినూ పూజించరు. ఆ మణిని ఎవరూ పూజించరు. ఆ శమంతకమణి ఎంత శక్తివంతమైనది అనగా అది ప్రతిదినము అనేక భారముల బంగారంను అందిస్తుండేది. పూర్వము భారమును ప్రమాణంలో బంగారం చూచెడివారు. వైదిక విజ్ఞానంలో ఒక భారము 10 కేజీలతో సమానము, ఒక మణుగు 37 కేజీలతో సమానము. శమంతమణి దినమునకు 77 కేజీల బంగారం అందించుతుండెను. అంతేకాకుండా వేద విజ్ఞానం అనుసరించి ఆ మణి ఎక్కడ ఆరాధించబడినో అక్కడ కరువు కాటకములు ఉండవు. అంతేకాకుండా ఆ మణిగల ప్రాంతంలో అంటువ్యాధులు అమంగళములు కూడా సంభవించవు. జనులు తమకున్న వాటిలో అత్యుత్తమైన వానిని దేశమును పాలించు రాజునకు సమర్పించవలని శ్రీకృష్ణుడు భూలోకమునకు బోధింపదలచను. ఉగ్రసేన మహారాజు అనేక రాజవంశములకు ప్రభువు అయిన శ్రీకృష్ణుని మాతామహుడు. శ్రీకృష్ణుని ఆ మణిని ఉగ్రసేన మహారాజు సమర్పించమని సత్రాజిత్తును కోరాను. ఉత్తమ వస్తువులను రాజును సమర్పించిన ఉత్తమని శ్రీకృష్ణుడు అర్థించాడు. కానీ సత్రాజిత్తు దేవతోపాసకుడు అయినందున గొప్ప భౌతికవాదిగా మారింది. శ్రీకృష్ణుని అభ్యర్థన మన్నించడానికి బదులు ఆ మణిని ఆరాధించి దినమును 77 కేజీల బంగారం పొందియే ఉత్తమని భావించాను. ప్రతిదినము అంత మొత్తములో బంగారం పొందువానికి కృష్ణ చైతన్యం పట్ల ఆసక్తి ఏర్పడింది. కనుక కొన్నిసార్లు శ్రీకృష్ణుడు ఒక తలచినప్పుడు ఒక భౌతిక సంపదలన్నిటినీ భరింపజేశాడు. అతని తన భక్తునిగా చేసుకున్నాడు. కానీ సత్రాజిత్ శ్రీకృష్ణుని ఆదేశమును పాటించుటకు నిరాకరించి ఆ మణిని మహారాజుకు అర్పించలేదు. అలాగే ఈ సంఘటన అనంతరము సత్రాజిత్తు సోదరుడైన ప్రసేనుడు తన కుటుంబం గొప్పదనము లోకములో చాటుటకై ఆ మణిని కంఠమును ధరించి గుర్రమునెక్కి అడవిలో వేటాడు బయలుదేరాడు. సత్రాజిత్తు సోదరుడైన ప్రసేనుడు అడవిలో ఇక్కడ సంచరించుండగా ఒక పెద్ద సింహం వచ్చి అతడు అధిరోహించిన అశ్వమును సంహరించి ఆ శమంతమణి తన గృహంలోనికి లాక్కెళ్ళాడు. ఆ వార్త విని జాంబవంతుడు వల్లోకము రాజు ఆ గృహములోని ప్రవేశించి సింహమును వధించి ఆ మణిని తీసుకువెళ్ళాడు. ఈ రామచంద్రుని కాలము నుండి జాంబవంతుడు ఆ భగవాని గొప్ప భక్తుడు కనుక ఆ విలువైన మణిని నుండి ఎట్టి ప్రయోజనము ఆశింపగా తన పుత్రునికి ఆట వస్తువుగా ఇచ్చాడు. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ గారు ఉన్నారండి. ప్రభుజీ పేజ్ నెంబర్ ఎంత ప్రభుజీ? హరే కృష్ణ ప్రభుజీ. ఒక్కసారి పేజ్ నెంబర్ అమ్మా. నా దగ్గర బుక్ లేదు ప్రభు, నేను ఆన్లైన్ చదువుతున్నాను. ద్వారకాపురి చదవమంటారండి? చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి మాతాజీ. ద్వారకాపురిలోని సత్రాజిత్తు సోదరుడు ప్రసేనుడు మణితో అడవి నుండి తిరిగి రాకపోవటతో సత్రాజిత్తు మిక్కిలి కలత చెందెను. తన సోదరుని ఒక సింహము వధించినదనని గాని ఆ సింహమును జాంబవంతుడు సంహరించనని గాని సత్రాజిత్తుకు తెలియదు. కనుక అతడు శ్రీకృష్ణుడు మణిని కోరుటప్పుడు తాను నిరాకరించుట ప్రసేనుని వధించి మణిని కాజేసి ఉండునని పలికాను. సత్రాజిత్తు వ్యాపింపజేసిన ఈ నీలాపనింద ద్వారకా నగరం అంతట ప్రాకెను. శ్రీకృష్ణుడు ప్రసేనుని సంహరించి శమంతకమణి అపరించేనను అపనింద దావాగ్నికి వలె వ్యాపించాను. శ్రీకృష్ణుడు తనపై అట్టి ఆపనిందను ఇష్టపడకుండాను. కనుక శ్రీకృష్ణుడు కొంతమంది ద్వారకాపురవాసులను వెంట పెట్టుకొని శమంతకమణిని వెతికి తెచ్చుటకై అడవికి బయలుదేరాను.
ద్వారకాపుర ప్రముఖులతో సహా శ్రీకృష్ణుడు సత్రాజిత్తు సోదరుడైన ప్రసేనుని అన్వేషిస్తూ సింహము చేత వధించబడిన ప్రసేనుని కనుగొనెను. పిమ్మట జాంబవంతుడను భల్లూక రాజు చేత వధించబడిన సింహము కూడా అతని కంటపడెను. ఎట్టి ఆయుధములను సహాయం లేకుండా ఆ భుక్షరాజు సింహంను వధించెనని అతడు గ్రహించెను. పిమ్మట శ్రీకృష్ణుడు ద్వారకాపురం ప్రముఖులు భుక్షరాజు గృహమునకు దారి తీయు ఒక కొండ బిల్లమును కనుగొనిరి. ఆ బిల్లములోనికి వచ్చుటకు పురు ప్రముఖులు భయపడుదురని గ్రహించి శ్రీకృష్ణుడు వారిని బిలద్వారము వద్దనే వేచి ఉండమని చెప్పి ఒంటరిగానే వృక్షరాజైన జాంబవంతుని నివాసమును అన్వేషిస్తూ అంధకారంతో నిండినట్టి ఆ బలంలోకి ప్రవేశించెను. వృక్షరాజు నివాసమును చేరి అక్కడ అతడు తన పుత్రునికి ఆట వస్తువుగా ఇచ్చిన సమంతకమణిని చూచెను. శ్రీకృష్ణుడు ఆ బాలుని నుండి మణిని తీసుకొనుటకై అతని ఎదుట నిలుచుచుండెను. ఆ బాలుని సంరక్షణ భారంను వహిస్తున్నట్టు దారి తన ఎదుట నిలుచున్నట్టు శ్రీకృష్ణుని చూచి అతడు సమంతకమణిని అపహరించుటకు పోనను భయంతో బిగ్గరగా రోధించసాగాను. ఆ దారి అరుపులను విని అగ్రహములతో జాంబవంతుడు అక్కడకు వచ్చాను. వాస్తవమునకు జాంబవంతుడు గొప్ప కృష్ణ భక్తుడు. కానీ అతడు అగ్రవేశాలకు గురైనందున తన ప్రభువుని గుర్తించలేక భగవాన్ని ఒక సాధారణ మానవుని భావించాను. ఈ సన్నివేశం భగవద్గీత 16:21 అర్జునకు భగవానుడు కాను క్రోధ లాభముల నుండి విముక్తుడైనప్పుడే ఆధ్యాత్మిక స్థితిని సాధించగలరని బోధించిన విషయము స్ఫురణకు వచ్చును. కామ క్రోధ లోభములు హృదయములలో సమాంతరముగా పయనిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో భక్తులు పురోగతిని నిరోధించును. తన ప్రభువును గుర్తింపలేని జాంబవంతుడు అతడిని తనతో ద్వంద్వ యుద్ధమునకు ఆహ్వానించాను. శ్రీకృష్ణుడు మరియు జాంబవంతునకు నడుమ భయంకర పోరు జరిగాను. ఒక శవం కంట పడినప్పుడు ఆ మాంసము తినుటకు పోటీ పడు రెండే డేగలకు వలె వారిరువురును పోరాడిరి. మొదట వారిరువురు అస్త్రములతో పోరాడిరి. అనంతరము పెద్ద పెద్ద శిలలతోనూ పెద్ద పెద్ద వృక్షములతోనూ పోరాడి చివరకు ద్వంద్వ యుద్ధమునకు తలపడిరి. తమ పిడికిళ్లతో ఒకరినొకరు మోదుగు సాగిరి. ఆ పిడుగుల తాకిడి వలె ఉండెను. ఇరువురును ఒకరినొకరు జయింప చూచిరి. ఆ భయంకర పోరాటము రాత్రింబవళ్ళు విరామము లేకుండా 28 రోజుల పాటు కొనసాగాను. ఆ కాలంలో హరే కృష్ణ ప్రభు చదువుతారా ప్రభు? ప్రభు ఇది అర్థమైతే ప్రభు. మరి నా దగ్గర బుక్ ఉంది, పేజ్ నెంబర్ కానీ అధ్యాయ నెంబర్ చెప్తే దాన్ని బట్టి అవుతా. సరే, ఇది 50 సమంతకమణి కదంటే ఎన్నో అధ్యాయము? సరే, నెక్స్ట్ అధ్యాయం స్టార్ట్ అయినప్పుడు మీరు చదువుతురు కానీ ప్రభు. 57 స్టార్ట్ అయినప్పుడు మీరు చదువుతురు కానీ. 57 ఇది 56. 56. సో ఎక్కడ? అదే శ్రీకృష్ణ భగవాన్ బుక్ కదా ఇది. శ్రీకృష్ణ భగవాన్ పుస్తకం అండి. 56 నెక్స్ట్. అవును ప్రభు, 56 మధ్యలో ఉన్నాము. 57 స్టార్ట్ చేసినప్పుడు మీరు చదువుతురు కానీ నెక్స్ట్ ముందుకు వెళ్దాం ప్రభు. మంచిది ప్రభుజీ, మంచిది. పద్మప్రియ మాత చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ప్రణామం ప్రభుజీ. ఆ కాలంలో జాంబవంతుడు అత్యంత బలశాలి అయినను అతని ఎముకలన్నీ విరిగిపోయెను. శ్రీకృష్ణుని పిడిగుద్దల చేత క్రమముగా అతని బలము సన్నగిల్లెను. పూర్తిగా అలసిపోవుడు చేత శరీరం అంతటా చెమటలు పడుతుండును. చూచి జాంబవంతుడు ఆశ్చర్యపడెను. తన బలమును క్షీణింపచేస్తున్నట్టి ఈ వీరుడెవరు? జాంబవంతుడు తనకు గల మానవాతీత శక్తులను ఎరుగును. కాని ఇట్టి తన శరీర బలమును క్షీణింపచేస్తున్న ఆ వీరుడు తనకు ఆరాధ్యుడు. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు తప్ప మరొకరు కాదని అతడు గుర్తించెను. ఈ సంఘటన నుండి భక్తులు గుర్తింపవలసిన అంశం ఒకటి కలదు. ఆరంభంలో జాంబవంతుని భౌతిక ప్రలోభముల చేత బుద్ధి మందగించి అతను శ్రీకృష్ణుని గుర్తించలేకపోవడం చేత బాలుని దేహము పైనను మిక్కిలి విలువైన సమంతక మణి అయినను ఆసక్తి చేత ఆ మణిని అతడు శ్రీకృష్ణునికి ఇవ్వదలుచుకోలేదు.
వాస్తవమునకు శ్రీకృష్ణుడు రాగానే అతనికి ఆగ్రహము కలుగుటకు అతడు ఆ మణిని తీసుకెళ్ళుటకు వచ్చి ఉండునని భావించుటయే కారణం. ఇది భౌతిక లక్షణం. ఒక వ్యక్తి ఎంతటి దేహబలమును కలిగి ఉన్నప్పటికీ శ్రీకృష్ణుని గుర్తించుటకు అది అతనికి తోడ్పడదు. శ్రీకృష్ణుడు వినోదము కొరకు తన భక్తునితో కపట యుద్ధము చేసెను. శ్రీమద్ భాగవతం నుండి మనం ఎరుగున్నట్లు దేవాది దేవునిలోని మానవుల సహజ ఆలోచనలు వైఖరులు కనిపించును. కొన్నిసార్లు విరోచిత లీలగా అతడు తన శరీర బలమును ప్రదర్శింపదలచును. అట్టి సంకల్పము కలిగినప్పుడు తనకు వినోదము చేకూర్చుట కొరకు తగిన భక్తుని ఎంచుకొనను. కపట యుద్ధముతో వినోదించుటకు శ్రీకృష్ణుడు జాంబవంతుని ఎంచుకొనెను. సహజముగా జాంబవంతుడు భక్తుడైనను తన విరోధి శ్రీకృష్ణుడేనని ఎరగలేకున్నాను. అతడు తన శరీర బలముతో భగవాన్ని సేవించుట జరిగెను. ఆ కపట యుద్ధముతో శ్రీకృష్ణుడు ప్రీతి చెందగానే తన విరోధి దేవాది దేవుడు తప్ప మరొకరు కాదని జాంబవంతుడు గుర్తించెను. సారాంశం ఏమనగా జాంబవంతుడు తన సేవతో శ్రీకృష్ణుని గుర్తించగలిగెను. కొన్ని మార్లు శ్రీకృష్ణుడు యుద్ధము చేత కూడా ప్రీతి చెందును. కనుక జాంబవంతుడు భగవానునితో ఇట్లనెను: ప్రభు, నీవెవరివో నాకిప్పుడు తెలిసినది. నీవు సమస్త జనుల కీర్తి, బల, ఐశ్వర్య, సౌందర్య, వివేక, వైరాగ్యములకు ఆధారభూతుడవు. దేవాది దేవుడవైన విష్ణు భగవానుడవు. వేదాంత సూత్రము జాంబవంతుని ఈ పలుకులను ధృవపరుస్తూ దేవాది దేవుడే సమస్తమునకు మూలాధారముగా పేర్కొనుచుండెను. శ్రీకృష్ణుడు దేవాది దేవుడైన విష్ణుమూర్తిగా జాంబవంతుడు గుర్తించెను. ప్రియమైన ప్రభు, నీవే ఈ విశ్వ సృష్టికర్తకు కూడా సృష్టికర్తవు. సామాన్య మానవునికి ఇది చక్కటి ఆదేశము. అతడు గొప్ప మేధాశక్తి కల వ్యక్తిని చూచి ఆశ్చర్యపడును. ఒక శాస్త్రవేత్త ఆవిష్కరించిన నూతన సత్యములను చూచి సామాన్య మానవుడు నిర్ఘాంతపోను. శాస్త్రవేత్త అనేక అద్భుత వస్తువులను సృష్టికర్త అయినను ఆ శాస్త్రవేత్తను సృష్టించిన వాడు శ్రీకృష్ణుడు అని జాంబవంతుని పలుకులు స్పష్టము చేస్తుండెను. శ్రీకృష్ణుడు ఒక శాస్త్రవేత్తనే కాదు, ఈ విశ్వములో కోటాను కోట్ల శాస్త్రవేత్తను సృష్టిస్తుండెను. జాంబవంతుడు ఇంకను ఇట్లనెను: నీవు సృష్టికర్తవు అగుటయే కాదు, సృష్టికర్త ఏ పంచభూతములతో ఈ సృష్టిని కల్పిస్తుండెనో ఆ పంచభూతములకు కూడా నీవే సృష్టికర్తవు. శాస్త్రవేత్తలు పంచభూతములను వాటికి సంబంధించిన భౌతిక ప్రకృతి నియమములను వినియోగించుకుని ఏదో ఒక అద్భుతమును సృష్టిస్తుందరు. వాస్తవమునకు ఆ పంచభూతములు, ప్రకృతి నియమములు కూడా శ్రీకృష్ణుని చేతో సృష్టించబడినవే. ఇదే సరి అయిన శాస్త్రీయ పద్ధతి. శాస్త్రవేత్త మెదడును ఎవరు సృష్టించురో తెలుసుకున్నటకు మందబుద్ధులు ప్రయత్నించరు. కేవలం శాస్త్రవేత్త సృష్టించిన అద్భుత వస్తువును చూచి వారు సంతృప్తి చెందుతుందరు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణమ్మ. జగదాంబ మాతాజీ. జగదాంబ మాతాజీ మిస్ అయ్యామా? సరే, ఓకే. చదువుతారమ్మా జగదాంబ మాతాజీ? సరే. శాంతి మాతాజీ. ప్రభు. లలిత మాతాజీ రామా? లలిత మాతాజీ లేరండి. లేరా? రాధాలీలా దేవిదాస్ మాతాజీ. ఉన్నా ప్రభు, చదువుతా ప్రభుజీ. జాంబవంతుడు ఇంకా ఇట్లా ప్రభు, భౌతికాంశమును సమ్మేళనపరచు కాలం కూడా నీ ప్రతినిధి. దేనిలో సృష్టి, స్థితి, లయము సంభవిస్తున్నావు ఈ కాల స్వరూపుడవు నీవు. నీ ఈ పంచభూతముల కాలం మాత్రమే కాదు, వీటిని నియంత్రిస్తూ సృష్టి ప్రయోజనమును పొందు జీవులు కూడా నీలోని అంశాలే. కనుక ఒక జీవి తాను స్వతంత్రంగా సృష్టికర్త కాదారని అని అంశములను సరి అయిన దృష్టితో ఆలోచించి సూచనతో నీవే సర్వ నిమాయకుడవు, సమస్తముకు ప్రభుడవు అని స్పష్టమవును. కనుక నా ప్రియమైన ప్రభు, నీవే నా పూర్వారాధ్యుడైన శ్రీరామచంద్రుడు అని గుర్తించగలుగుతుంది. నా ప్రభువుని శ్రీరామచంద్రుడు సముద్రంపై వారధిని నిర్మించదలచను. ఆయన ఒకసారి తన దృష్టిని సముద్రంపై ప్రసరించినంతనే ఆ సముద్రం ఎట్లు కలవరపడను నేను ప్రత్యక్షంగా చూచుతుంది. సముద్రం పట్ల కలవరపడగా దానిలో తిమింగలాదులన్నీ కల్లోలం చెందినవి. సముద్రంలోని తిమింగలము మిక్కిలి పెద్ద చేప. అది తక్కిన పెద్ద చేపలను కూడా చప్పున వెంగగలదు. ఆ విధంగా సముద్రం శ్రీరామచంద్రునికి త్రోవనిచ్చి లంకను చేరుటకు సహకరించను. కన్యాకుమారి నుండి శ్రీలంక వరకు నిర్మించబడిన ఆ వంతెన అవశేషములు ఏటికి కనిపించను. సముద్రంపై వారిని నిర్మించిన పిమ్మట రావణుని రాజ్యమునకు నలుదిశల అగ్ని రగల్చబడినది. రావణునితో జరిగిన సంగ్రామంలో ఈ పదునైన బాణముల వలన రావణుని
శరీరావయములన్నీ ఖండించబడినవి. అతని శిరస్సు నేలగూలినది. ఇప్పుడు నీవు నా శ్రీరామచంద్రుడవే తప్ప మరొకడు కావని నేను గుర్తించగలుగుతాను. ఇతరులు ఎవరికి ఇంతటి బలం ఉండుట సాధ్యపడదు. మరొక విధంగా నన్ను జయించడం తరగదు. శ్రీకృష్ణ భగవాన్ జాంబవంతుడి ప్రార్థనలకు స్థుతులకు మిక్కిలి సంతృప్తి చెందాను. అతని శరీర బాధను తగ్గించుటకు తన కరకమలములతో అతని శరీరం సృష్టించాను. క్షణంలో యుద్ధంలో తనకు కలిగిన బడలికనంతటిని జాంబవంతుడు పూర్తిగా మరిచాను. పిమ్మట శ్రీకృష్ణుడు అతడిని రాజా అని సంబోధించారు. ఎందుకనగా వాస్తవమునకు అడవిలో సింహం కాదు, జాంబవంతుడే అడవికి రాజు అని పిలవదగినవాడు. ఎట్టి అస్త్రములు లేకుండా జాంబవంతుడు సింహం సంహరించగలను. సమంతకమని అపహరించబడుట చేత మందబద్ధుడు తనపై అపనిందలను మోపిరని దానితో సమంతకమని తనకిమ్మని కోరుటకే తాను వచ్చిందని శ్రీకృష్ణుడు జాంబవంతునితో పలికను. శ్రీకృష్ణుడు తనపైన గల నీలాప నిందను తొలగించుకొనుటకై సమంతకమని కోరుతున్నట్టు స్పష్టం చేశాను. జాంబవంతునికి విషయం బోధపడినది. అతడు వెంటనే తన ప్రభువును సంతృప్తి పరచుట కొరకే సమంతకమనితో పాటు వివాహోచితమైన యుక్త వయస్సు గల తన పుత్రిక జాంబవంతుని కూడా శ్రీకృష్ణుకు అర్పించాను. శ్రీకృష్ణుకు సమంతకమణిని అందజేయట జాంబవతితో ఆయన పరిచయం కూడా ఆ కొండ గుహలోనే జరపబడింది. యుద్ధము 28 రోజుల కొనసాగుట చేత గుహద్వారం వద్ద కృష్ణు కొరకు నిరీక్షిస్తున్నట్టు ద్వారకావాసులు 12 రోజులు మాత్రమే ఆయన కొరకు ఎదురు చూసి తర్వాత ఆయనకి ఏదో ప్రమాదం సంభవించి ఉండనని భయపడింది. ఆ ప్రమాదం వారికి స్పష్టంగా తెలియదు. మిగిలిన దుఃఖంతో బడలికతో వారు ద్వారకా నగరునకు తిరిగి వెళ్ళింది. శ్రీకృష్ణుని కుటుంబ సభ్యులందరూ అనగా అతని తల్లిదండ్రులైన దేవికి వస్తువులు పట్టమహిషి అయిన రుక్మిణి రాజప్రసాదంలో గల ఇతర బంధుమిత్రులందరూ ద్వారకా ప్రవాసులు శ్రీకృష్ణుడు లేకుండా తిరిగి వచ్చటం చూసి మిక్కిలి దుఃఖించారు. శ్రీకృష్ణుని పట్ల వారి సహజ ప్రేమ చేత శ్రీకృష్ణుడు తిరోగమించుటకు కారణభూతుడైన సత్రాజిత్తును దూషించారు. శ్రీకృష్ణుడు క్షేమముగా తిరిగి రావాలని వారు చంద్రభాగ దేవతను అర్పించారు. ఆ దేవత పూజలకు సంతృప్తి చెంది వారిని ఆశీర్వదించారు. అదే క్షణంలో తన నూతన వధువు జాంబవతితో సహా శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చాను. ద్వారకా ప్రవాసులందరూ మరణించిన తమ ఆత్మను తిరిగి వచ్చినంతగా ఆనందించారు. గోముఖ ద్వారం వద్ద నిరీక్షించిన ద్వారకావాసులు గోలో జరిగిన యుద్ధంలో శ్రీకృష్ణుడు ప్రమాదంలో చిక్కుకొని ఉండినని భావించి ఆయన పురాగమన విషయంలో నిరాశ చెందిరి. కానీ శ్రీకృష్ణుడు ఒంటిగా కాకుండా తన నూతన వధువుతో సహా తిరిగి వచ్చినందుకు పరమానంద భక్తులై వారు మరొక గొప్ప ఉత్సవం జరుపుకోండి. చదవండి ప్రభుజీ. ముందుకెళ్దాం. ఓకే ప్రభు, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్తరం. స్క్రీన్ మించి చదువుతాను ప్రభుజీ. అనంతరము ఉగ్రసేన మహారాజు తన సామంత రాజులందరినీ ఆహ్వానించి ఒక పెద్ద సభను ఏర్పాటు చేసెను. ఆ సభకు సత్రాజిత్తును కూడా ఆహ్వానించెను. శ్రీకృష్ణుడు తానెట్లు జాంబవతుని నుండి సమంతకమణిని తీసుకువచ్చినో ఆ వృత్తాంతం అంతటినీ ఆ సభలో స్పష్టంగా వివరించెను. ఆ మణిని తిరిగి శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు ఇవ్వదల్చెను. కానీ సత్రాజిత్తు శ్రీకృష్ణునిపై తాను అకారణముగా నిందను మోపినందుకు ఎంతగానో లజ్జితుడయ్యెను. శ్రీకృష్ణుని నుండి ఆ మణిని గ్రహించిన అతడు కొంతసేపు తల వంచుకొని సభలో మౌనముగా నిలుచుండిపోయెను. తరువాత అతడు మణితో తన గృహమునకు తిరిగి చేరుకొనెను. అప్పుడు శ్రీకృష్ణునిపై నింద మోపి తాను చేసిన మహాపరాధమును తానెట్లు నిష్కృతి చేసుకోవలనని ఆలోచించెను. తాను మోపిన నిందకు శ్రీకృష్ణుడు మిక్కిలి కలత చెందెను. కనుక అతడు తిరిగి తన పట్ల ప్రసన్ని చేసుకొనుట కొరకు అతడు ఏమైనను చేయవలసి ఉండెను. అవివేకముతో సమంతకమని తన భౌతిక వస్తువు పట్ల వ్యామోహంతో స్వయముగా కలిగించుకొనిన మనోవ్యధ నుండి విముక్తి పొందుటకు సత్రాజిత్తు ఉత్సాహమును కనపర్చెను. శ్రీకృష్ణుని పట్ల తాను చేసిన మహాపరాధమునకు సత్రాజిత్తు పశ్చాత్తాపం పొందెను. దానికి నిష్కృతి చేసుకోవాలని మనస్ఫూర్తిగా భావించెను. అతని అంతరంగములో శ్రీకృష్ణుడు అతని సద్బుద్ధిని ప్రసాదించెను. సత్రాజిత్తు ఆ సమంతకమణితో పాటు తన పుత్రికారత్నమైన సత్యభామను కూడా శ్రీకృష్ణునికి అర్పించుకొనుటకు నిర్ణయించుకొనెను. పరిస్థితిని చక్కదిద్దుటకు అంతకంటే మరొక ఉచిత మార్గాంతరము లేదు. కనుక లావణ్యవతి అయిన తన పుత్రికను శ్రీకృష్ణునితో వివాహం జరిపించుటకు ఏర్పాట్లు చేసెను. దేవాది దేవునికి కన్యాదానం చేసిన అదే సమయంలో మణిని కూడా అర్పించెను. సత్యభామ అపూర్వ సౌందర్యవతి. రాకుమారులు ఎందరో ఆమెని పాణిని అర్థించినను తగిన జామాత కొరకు అన్వేషిస్తూ వారిని ప్రార్థనలకు సత్రాజిత్తు నిరాకరించెను.
శ్రీకృష్ణుని అనుగ్రహముతో అతనికి తన పుత్రికను సమర్పించుకొనుటకు సత్రాజిత్తు నిర్ణయించుకొనెను. చదవమంటారు ప్రభు? ఓకే. శ్రీకృష్ణ భగవానుడు సత్రాజిత్తు పట్ల ప్రసన్నుడై సమంతకమణితో తనకు ఏ అవసరం లేదని చెబుతూ ఆ మణిని ఆలయములోనే ఉంచుట ఉత్తమము. ఆ మణి చేత మనకందరికీ శ్రేయస్సు సమకూరును. ద్వారకా నగరంలో ఆ మణి ఉండుట చేత ఇకపై ఎట్టి కరువు కాటకములు శీతోష్ణములు బాధింపవు అని అతనితో అనెను. ఇది దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాన్లోని 56వ అధ్యాయమున శమంతకమణి కథకు భక్తి వేదాంత స్వామి భగవత్ కథాసారము సమాప్తము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. సత్రాజిత్తు శతధ్వనుల వధ చదువుతారా ప్రభు? ఏకాంబరేశ్వర ప్రభు చదువుతాను ప్రభుజీ. 57వ అధ్యాయం. 5 మహర్షులను కృష్ణుడు వివాహమాడుట. పంచపాండవులు వారి తల్లి అయిన కుంతీదేవితో సహా ధృతరాష్ట్రుడు పడిన ఒక పన్నాగములో లక్క ఇంట్లో దగ్ధులై నశించినను ప్రమాదము దేశమంతటను వ్యాపించను. కానీ పంచపాండవులు ద్రౌపదీదేవి వివాహ సందర్భమున గుర్తింపబడి అందుచే పాండవులను వారి తల్లి మరణింపలేదని మరి ఒక ప్రమాదం కూడా దేశంలో వ్యాపించను. కానీ అది ప్రమాద మాత్రం కాదు, వాస్తవం. పాండవులు 5 రాజధాని నగరమును ఇంద్రప్రస్థపురమునకు వచ్చారు. ప్రజలు వారిని ప్రత్యక్షముగా చూచిరి. ఈ వార్త కృష్ణ బలరాముల చెవిన పడగానే కృష్ణుడు వారిని స్వయముగా తెలుసుకొనుటకై ఇంద్రప్రస్థపురము పోవాలని నిశ్చయించను. ఈ పర్యాయము కృష్ణుడు తన రాజఠీవితో ఇంద్రప్రస్థపురమును సందర్శించను. ఆయన వెంట సేనానియగు యుధానుడును మరియు ఎందరో సైనికులను కూడా ఉండరు. ఆయనెవరును ఆ నగరమునకు ఆహ్వానించి ఉండలేదు. తనకు ప్రియమైన భక్తులకు పాండవులను చూచుటకై ఆయనే స్వయంగా బయలుదేరను. ముందు కబురు చేయకుండా ఆకస్మికముగా ఆయన పాండవులను కలుసుకొనెను. వారందరూ ఆయనను చూడగానే ఆశ్రములపై నుండి లేచరు. కృష్ణుని ముకుంద అని సంబోధించరు. కృష్ణునితో సంపర్కం ఏర్పడట గాని లేక సంపూర్ణ కృష్ణ చైతన్యం ఏర్పడట గాని జరిగినతో వెంటనే ఐక్య యాతన అన్నింటి నుండి వారు విముక్తులవుదురు. అంతేకాదు వెంటనే వారు ఆధ్యాత్మిక ఆనంద పరవశులవుదురు. కృష్ణుని చూడగానే పాండవులకు నూతన చైతన్యం కలిగను. ప్రాణము లేచి వచ్చినట్లయ్యను. ఒక వ్యక్తి చైతన్యరహితుడై పడి ఉన్నప్పుడు అతని ఇంద్రియములలోను దేహములోని వివిధ భాగములలోనూ చలనము కనిపింపదు. కానీ అతడు తిరిగి సచేతనుడు కాగానే వాని ఇంద్రియములన్నీ ఒక్కసారిగా పనిచేయనారంభించను. అదే విధంగా పాండవులు తిరిగి చైతన్యము పొందిన వారి వలె కృష్ణుని దర్శించరు. పునర్జీవంలో పాండవులు ఒక్కరు. హరే కృష్ణ ప్రభు. మీరు 57 చదువుతున్నారా 58 చదువుతున్నారా? 57 ప్రభుజీ. 57 5 మహిషులను శ్రీకృష్ణుడు వివాహమాడుట. 58 కదా, అది 58 ప్రభు. 56 అయిపోయింది కదా ప్రభుజీ. 56 మీ పుస్తకంలో ఏముంది? దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు. పుస్తకం పేరు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు. 56వ అధ్యాయం పేరు ఏముంది ప్రభు? 56వ అధ్యాయము శమంతకమణి. 56వ అధ్యాయం సత్రాజిత్ శతధ్వనుల వధ. అది చదవాలి. అది చదవండి. అది చదవండి. సత్రాజిత్తు శతధ్వనుల వధ. అక్రూరుడు హస్తినాపురము సందర్శించి అచ్చట పాండవుల పరిస్థితిని గురించి శ్రీకృష్ణకు నివేదించిన తర్వాత మరికొన్ని సంఘటనలు జరిగినవి. ఒక లక్షాగృహమును లక్క ఇంటిని నిర్మింపజేసి పాండవులను కుంతీదేవిని అందించి కౌరవులు దానికి నిప్పంటించిరి. పాండవులను కుంతీదేవి ఆ లక్షాగృహంలో దగ్ధులైనారని ప్రజలు భావించిరి. ఈ వార్త కూడా కృష్ణ బలరాములకు అందెను. వారు తమలో తాము సమాలోచనలు జరిపి హస్తినాపురమునకు పోయి బంధుజనులను పరామర్శించి రావాలని నిశ్చయించుకునేది. పాండవులు ఆ అగ్నిలో దగ్ధులై ఉండరని కృష్ణ బలరాములకు తెలియదు. అయినను బంధుజన వియోగమునకు హస్తినాపురంలో జరుగు పరామర్శలో పాల్గొనుటకు వారు నిశ్చయించుకుంది.
హస్తినాపురం చేరగానే కృష్ణ బలరాములు కురువంశ పితామహుడగు భీష్మదేవుని ముందుగా సందర్శించారు. అనంతరము విదురుని గాంధారిని ద్రోణిని వారు కలిసి కొనిరి. కురువంశంలోని ఇతర సభ్యులకు పాండవులను వారి తల్లియు అగ్ని ప్రమాదంలో మరణించుటే అభిమతం కావున వారికెట్టి దుఃఖమును లేదు. భీష్ముని వంటి కొందరు కుటుంబ సభ్యులు మాత్రము ఆ సంఘటనకు మిక్కిలి చింతించిరి. తమకు తెలిసిన వాస్తవ పరిస్థితిని ప్రకటించకుండా కృష్ణ బలరాములు కూడా వారితో పాటు దుఃఖమును నటించింది. కృష్ణ బలరాములు ద్వారకా నగరంలో లేని సమయంలో సత్రాజిత్తు వద్ద నుండి శమంతకమణి కాజేయుటకు ఒక కుట్ర పన్నబడినది. ప్రధానమైన కుట్రదారుడు శతధ్వనుడు. ఇతర రాజకుమారులతో పాటు శతధ్వనుడు కూడా సత్యభామాపాడిని ఆశించను. అపూర్వ సౌందర్యవతకు తన కుమార్తె సత్యభామను చాలా మంది రాజకుమారులకు ఇచ్చి వివాహము చేయుదునని సత్రాజిత్తు వాగ్దానం చేసి ఉండను. కానీ చివరకు తన మనస్సు మార్చుకొని శమంతకమణితో పాటు సత్యభామని కూడా శ్రీకృష్ణునికి అర్పించను. నిజంగా సత్రాజిత్తునకు తమ కుమార్తెతో పాటు శమంతకమణిని కూడా కృష్ణునికి అర్పించడం ఇష్టం లేదు. అతని మనస్తత్వం ఎరిగిన కృష్ణుడు అతని కుమార్తెను మాత్రమే స్వీకరించి మణిని అతనికి తిరిగి ఇచ్చాను. అట్లి మణిని తిరిగి పొందిన సత్రాజిత్తు నిరంతరము దానిని తన వద్దనే ఉంచుకొని కాపాడుచుండాను. కృష్ణ బలరాములు నగరంలో లేని సమయంలో సత్రాజిత్తు వద్ద నుండి ఆ మణిని అపహరించుటకు శ్రీకృష్ణుని భక్తులైన అక్రూర కృతవర్మలతో సహా పలువురు ఏకమై ఒక కుట్ర పన్నిది. ఆ కృతవర్మలు ఆ కుట్రలో చేరుటకు కారణము ఆ మణి శ్రీకృష్ణు వద్దనే ఉండవలనని వారు కోరిరు. కృష్ణుడు ఆ మణిని కోరుచున్నాడని వారికి తెలియదు. సరి అయిన పద్ధతిలో ఆ మణిని సత్రాజిత్తు ఆయనకు అర్పించి ఉండలేదు. ఇతరులు ఆ కుట్రలో చేరుటకు కారణము వారు సత్యభామాపాడిని ఆశించి హతాశులగుట. వారిలో కొందరు సత్రాజిత్తును వధించి ఆ మణిని కొని రమ్మని శతధ్వనిని ప్రోత్సహించరు. అక్రూరుని వంటి మహాభక్తులు ఆ కుట్రలో ఏల చేరి అని సాధారణంగా ప్రశ్నించుతుందరు. అట్లే భగవద్భక్తుడైన కృతవర్మ కూడా ఏలా ఆ కుట్రలో చేరినని ఆశ్చర్యపడుదురు. జీవగోస్వామి వంటి ప్రామాణిక భక్తులు ఈ ప్రశ్నలకు సమాధానము చెప్పిరి. అక్రూరుడు ఎంత గొప్ప భక్తుడైనడు. కృష్ణుని తమ మధ్య నుండి కొనుపోవచున్న సమయమున బృందావనవాసులు అతన్ని శపించిరి. వారి మనస్సులను అతడు గాయపరిచి అక్రూరుడు పాపాలు తలపెట్టిన కుట్రలో బలవంతంగా పాల్గొనవలసి వచ్చను. అట్లే కృతవర్మ కూడా భక్తుడైనను కంసునితో అతనికి ఏర్పడిన సన్నిహిత సాంగత్యం వలన అతని కంటిన పాపం కారణంగా హరే కృష్ణ. ముందుకు వెళ్దాం ప్రభు. చదువుతారా ప్రభు? హరే కృష్ణ ప్రభుజీ. చదవండి అమ్మా. చదవమంటారండి? చదువుతున్నాను. స్వర్ణలత మాతాజీ చదువుతారేమో. స్వర్ణలత మాతాజీ చదువుతారా ప్రభు? సరే, పార్వతి మాతాజీ చదవండి అమ్మా. అలా అండి సార్. హరే కృష్ణ ప్రభుజీ. కుట్ర పన్నుతున్న సభ్యులందరి చేత ప్రేరితుడే శతధ్వనుడు ఒక రోజు రాత్రి సత్రాజిత్తు గృహంలో ప్రవేశించి నిద్రిస్తున్నట్టి అతన్ని వధించెను. శతధ్వనుడు పాపాత్ముడు, నీచ స్వభావం కలిగినట్టు వాడు కనుకనే అతడు నిద్రిస్తున్న సత్రాజిత్తును వధింపదలచను. తన పాపకర్మల చేత అతనికి రోజులు మూడినవి. సత్రాజిత్తుడు వధించుటకు శతధ్వనుడు అతని గృహంలో ప్రవేశించగానే గృహంలోని స్త్రీలందరూ బిగ్గరగా రోధించసాగరి. వారు ఎంతగా వారించినను వెనక శతధ్వనుడు నిర్దాక్షిణ్యముగా కసాయివాడు వధ్యశాలలో జంతువును వధించినంత క్రూరముగా నిస్సంకోచముగా సత్రాజిత్తును వధించను. శ్రీకృష్ణుడు నగరములో లేకుండా చేత అతని భార్య సత్యభామ సత్రాజిత్తు వద్ద జరిగిన నాటి రాత్రి అతని గృహంలోనే ఉండుట చేత ఇట్లా రోధించను. హా జనక, ప్రియ జనక, ఎంత నిర్దాక్ష్యంగా నువ్వు వధింపబడితివి. సత్రాజిత్తు శవమును దహన సంస్కారం వెంటనే జరిపింపబడలేదు. సత్యభామ హస్తినాపురమునకు వెళ్ళి ఈ వార్త శ్రీకృష్ణునకు తెలుపదలిచాను. కనుక శ్రీకృష్ణుడు తిరిగి వచ్చి ఆ శవమును చూసి శతధ్వనుడి
తగినట్లుగా దండించుటకు వీలుగా ఒక తైల పాత్రలో ఆ శవమును భద్రపరిచింది. సత్యభామ తన తండ్రి దారుణ హత్యను గూర్చి శ్రీకృష్ణునికి తెలుపుటకు వెంటనే హస్తినాపురమునకు బయలుదేరాను. తన మామగారైన సత్రాజిత్తు దారుణ హత్యను గూర్చి శ్రీకృష్ణుడు సాధారణ మానవుల వలె దుఃఖించసాగాను. భగవాన్ దుఃఖము కూడా విచిత్రమైనది. కర్మతో గాని కర్మ ఫలమితో గాని శ్రీకృష్ణ భగవాను ఎట్టి స్క్రీన్ ఇమేజ్ చదువుతున్నాను ప్రభుజీ. స్క్రీన్ గా శ్రీకృష్ణ భగవానునికి ఎట్టి సంబంధము లేదు. అయినను ఒక మానవ మాత్రుని పాత్రను పోషించుట చేత సత్యభామను అతడు తన సానుభూతిని ప్రకటించను. మామగారి మరణ వార్తను వినినంతనే అతని కళ్ళు అశ్రుపూరితములయ్యను. ఎట్టి దురదృష్టకరమైన సంఘటన జరిగినది అని వాపోయిను. కృష్ణ బలరాములు సత్యభామతో కలిసి వెంటనే ద్వారకాపురికి తిరిగి వచ్చి శతధ్వని సంహరించి ఆ మణిని తిరిగి రాబట్టు ఉపాయమును ఆలోచించింది. శతధ్వనుడు ఎంత దుర్మార్గుడైనను శ్రీకృష్ణుడు అంటే అతనికి భయము. శ్రీకృష్ణుడు ఏ క్షణములో తిరిగి వచ్చునోనని అతడు భయపడసాగను. శ్రీకృష్ణుడు తనను వధింప చూస్తుండనని తెలిసి శతధ్వనుడు కృతవర్మను ఆశ్రయించను. అట్లా ఆశ్రయించగా కృతవర్మ అతనితో ఇట్లను: భగవానుడైన శ్రీకృష్ణ బలరాములు సాధారణ మానవులు కారు. వారిని ఓడించే శక్తి నాకు లేదు. కృష్ణ బలరాముల పట్ల అపరాధములను చేసిన వ్యక్తులను మృత్యువు నుండి ఎవరు రక్షింపగలరు? వారి ఆగ్రహము నుండి ఎవరు వారిని రక్షింపలేరు. కంసుడు బలవంతుడైన రాక్షసులందరి సహాయమును అర్థించడను శ్రీకృష్ణుడు ఆగ్రహము నుండి తనను తాను రక్షించుకోలేకపోయినవి. ఇక 18 సార్లు శ్రీకృష్ణుని చేత పరాజితుడే నిరుత్సాహముతో గృహమునకు తిరిగి వెళ్ళి జరాసంధుని గూర్చి చెప్పనవసరం లేదని కూడా కృతవర్మ పలికెను. కృతవర్మ అట్లు సహాయమును నిరాకరించగా శతధ్వనుడు అక్రూరిని సహాయమును అర్థించను. అక్రూరుడు కూడా అతని పట్ల ఇట్లు బదిలిచ్చాను: భగవానుడైన కృష్ణ బలరాములు వారి అపారశక్తిని గూర్చి తెలియని వారు ఎవరినూ కూడా వారి పట్ల అపరాధం చేయుటకు గాని వారితో పోరాడుటకు గాని సాహసింపరు. బలరామకృష్ణ సంకల్ప బలం చేతనే భౌతిక ప్రకృతిలో సృష్టి స్థితి లయములు జరుగుచుండెను. దురదృష్టవశాత్తు మాయాశక్తి ఆధీనములో గల జనులు శ్రీకృష్ణుని బలమును గుర్తింపలేరు. 7 ఏళ్లకే శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని పైకెత్తి 7 రోజుల పాటు గొడుగు వలె దాన్ని తన్నే వేలిపై ఎత్తి నిలిపిన సంఘటనను అక్రూరుడు అతనికి ఉదాహరణగా తెలిపాను. సమస్త జీవులలో నెలకొన్న పరమాత్మ సమస్త కారుడైన శ్రీకృష్ణునికి తాను నిరంతరము భక్తితో వినయపూర్వకముగా ప్రణామములను సమర్పించి కొందనని అక్రూరుడు స్పష్టముగా శతధ్వనునకు స్క్రీనించారు. ఎక్కడ పైకి వెళ్ళిపోయి శతధ్వనునకు తెలిపాను. అక్రూరుడు కూడా తనకు ఆశ్రయం ఇచ్చుటకు నిరాకరించుటతో శతధ్వనుడు సమంతకుడిని అతని చేతిలో పెట్టి అశ్వము ఎక్కి నగరమున నుండి 400 మైళ్ళు దూరమునకు పారిపోయాను. కృష్ణ బలరాములు హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. కృష్ణ బలరాములు శతధ్వనుని పలాయనంను గూర్చి వినిన వెంటనే గరుడ ధ్వజంతో కూడిన తమ రథపు పైనెక్కి అతన్ని వెంటాడిరి. గొప్ప వ్యక్తి అయిన సత్రాజిత్తును వధించినందులకు ప్రత్యేకించి శతధ్వనునిపై శ్రీకృష్ణునకు మరింత ఆగ్రహము కలిగెను. సత్రాజిత్తు శ్రీకృష్ణునికి మామగారు. శాస్త్రాదేశాలను అనుసరించి పెద్దలపై తిరుగుబడి గురుద్రోహం చేసినట్టి వారికి తదనుగుణమైన దండన విధించబడును. శతధ్వనుడు తమ మామగారిని వధించినందున శ్రీకృష్ణుడు ఎలాగైనను అతన్ని సంహరించి తీరవలెనని నిశ్చయించెను. శతధ్వనుని అశ్వం మిథిలలోని ఒక ఉద్యానవన సమీపమున అలసటతో రొప్పుతూ మరణించెను. అశ్వము నుండి సహాయమును పొందలేక శతధ్వనుడు కాలినడకన పరిగెత్తసాగెను. యుద్ధనీతిని అనుసరించి శతధ్వనుడు పాదచారి అయిపోవుచుండుట చేత కృష్ణ బలరాములు కూడా తమ రథముపై నుండి దిగి పాదచారులుగానే శతధ్వనుని వెంటాడిరి. శ్రీకృష్ణుడు
శతధ్వని వెనుక పరిగెత్తుతూనే తన చక్రంను ప్రయోగించి అతని శిరస్సును ఖండించెను. శతధ్వనుడు మరణించిన పిమ్మట శ్రీకృష్ణుడు శమంతకమణి కొరకు అతని దుస్తులను వెదకను, కానీ అతని వద్ద ఆ మణి లభించలేదు. అంతటా శ్రీకృష్ణుడు బలరాముని చేరి ఆయనతో ఇట్లనెను, శమంతకమణి శతధ్వని వద్ద లేదు, అతన్ని వృధాగా వధించితిమి. బలరాముడు ఇట్లు సూచించెను, ఆ మణిని అతడు దాచి ఉంచుమని ద్వారకలో ఎవరికో అప్పగించి ఉండును, కనుక నీవు వెంటనే ద్వారకకు వెళ్ళి ఆ మణి కొరకు వెతుకుము. బలరామునికి మిథిలరాజు మంచి మిత్రుడొకటి చేత తాను ఆ నగరంలో కొన్ని రోజులు గడపవలనని ఆశించెను. కనుక శ్రీకృష్ణుడు ఒంటరిగా ద్వారకకు తిరిగి వెళ్ళగా బలరాముడు మిథిలా నగరంలోకి ప్రవేశించెను. బలరాముడు తన నగరమును ప్రవేశించుటను చూచి మిథిలరాజు మిక్కిలి సంతోషంతో గౌరవాదరములతో ఆయనకు స్వాగతము పలికెను. బలరాముని సంతృప్తి పరచుట కొరకే విలువైన పలు కానుకలను సమర్పించెను. మిథిల పాలకుడగు జనక మహారాజునకు గౌరవపూర్వకమైన అతిథిగా కొన్ని సంవత్సరం పాటు బలరాముడు ఆ నగరంలో గడిపెను. ఆ కాలంలోనే ధృతరాష్ట్రుని అగ్రసుతుడైన దుర్యోధనుడు ఆ అవకాశమును వినియోగించుకొని మిథిలకు వచ్చి బలరాముని వద్ద గదాయుద్ధ కౌశలమును అభ్యసించెను. శతధ్వని సంహరించిన పిమ్మట హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండావత్ ప్రణాం. ఇంకెవరున్నారమ్మా? జల్జా మాతాజీ, కుమారి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. మీరు స్క్రీన్ మీద చదువుతున్నారమ్మా? నేను కూడా ఉన్నాను ప్రభుజీ. బుక్ ఉంది ప్రభుజీ, బుక్ లో చదువుతుంది. హరే కృష్ణ ప్రభుజీ, నేను కూడా ఉన్నాను ప్రభుజీ. అలా అయిందమ్మా, కుమారి మాతాజీ చదువు. ఓకే ప్రభుజీ, బుక్ లో చదువుతాను ప్రభుజీ. అలా ఈ అధ్యాయం అయిపోతుంది నాన్న, వాళ్ళిద్దరూ చదివితే సరిపోతుంది. అయిపోతుందా? ఎందుకంటే నాకు కూడా కొంచెం ఫ్లైట్ టైం అవుతుంది, అందుకే టైం అవుతుంది కదమ్మా. అలాగే ఇప్పుడే బయలుదేరుతున్నారు ప్రభుజీ, అవునమ్మా. రాకుండానే వెళ్ళిపోతున్నారు ప్రభుజీ. లేదమ్మా, చదవండి అమ్మా. జల్జా మాతాజీ. శతధన్వుని సంహరించిన పిమ్మట కృష్ణుడు ద్వారకకు తిరిగి వచ్చి సత్యభామకు ప్రీతి కలిగించుట కొరకు ఆమె తండ్రిని వధించిన శతధన్వుని సంహరించితినని తెలిపెను. శమంతకమణి అతని వద్ద దొరకలేదని కూడా కృష్ణుడు ఆమెకు తెలిపెను. అనంతరము మత నియమములను అనుసరించి కృష్ణుడు సత్యభామతో కలిసి తన మామగారైన సత్రాజిత్తునకు అపకర్మలు జరిపించెను. ఆ కర్మకాండలో ఆయన బంధుమిత్రులందరూ పాల్గొనేది. సత్రాజిత్తును వధించుటకు పన్నిన కుట్రలో ప్రధాన భాగస్వాములైన అక్రూర, కృతవర్మలు కృష్ణునిచే శతధన్వుడు హతుడయ్యనని, కృష్ణుడు ద్వారకకు తిరిగి వచ్చెనని ననియు విని వెంటనే ద్వారకా నగరమును వదిలి పారిపోయిరి. అక్రూరుడు నగరంలో లేకుండుట వలన ద్వారకకు ఎట్టి అరిష్టములు సంభవించునో అని ద్వారకా నగర వాసులు భీతి చెందిరి. అది ఒక మూఢ విశ్వాసము. ఏలయన కృష్ణుడున్నంత వరకు అచట ఎట్టి కరువు కాటకములు గాని అరిష్టములు గాని సంభవింపనేరవు గదా. అయినను అక్రూరుడు లేక పోవట వలన ద్వారకలో అరిష్టములు సంభవించినవి. ఒకప్పుడు కాశీరాజ్యము అనావృష్టికి గురి అయి మిక్కిలి పీడింపబడెను. ఆ సమయమున కాశీరాజు తన కుమార్తె గాంధీని శ్వఫల్కుడు అను పేరు గల అక్రూరుని తండ్రికి ఇచ్చి వివాహము చేసెను. ఒక జ్యోతిష్కుని సలహా మేరకు కాశీరాజు అట్లు చేసెను. శ్వఫల్కునితో కాశీరాజు కుమార్తె వివాహము జరిగిన వెంటనే ఆ రాజ్యంలో తగినంతగా వర్షములు కురిసెను. శ్వఫల్కునికి గల ఈ అలౌకిక శక్తిని చూసి ప్రజలు అతని కుమారుడగు అక్రూరునికి కూడా అట్టి శక్తి కలదని భావింపసాగిరి. అక్రూరుడు గాని అతని తండ్రి గాని వసించి దేశంలో కరువు కాటకములు గాని అరిష్టములు గాని సంభవింపవని వారి విశ్వాసము. ఏ రాజ్యము కరువు కాటకముల చేగాని అధిక శీత తాపముల చేత గాని పీడితము కాదో, ఎచ్చట ప్రజలు దైహికముగాను మానసికముగాను ఆధ్యాత్మికముగాను సుఖముగానుందురో ఆ రాజ్యము సౌభాగ్యవంతమైనది. ఎచ్చట ఏ మాత్రం అరిష్టము కనిపించినను నగరంలో ఒక మహనీయుడు వసింపకపోటుచే అది సంభవించినదని ప్రజలు భావింతురు. అక్రూరుడు లేకుండుటచే ద్వారకలో అశుభములు జరుగుచున్నవని ఒక జనవాక్యము బయలుదేరను. అక్రూరుడు వెళ్ళిపోయిన తరువాత పౌరవృద్ధులలో కొందరు శమంతకమణి నగరంలో లేకపోవట కూడా అశుభహేతువని పలుకసాగిరి. ఈ జనవాక్యములను వినిన శ్రీకృష్ణుడు కాశీరాజ్యంలోనున్న అక్రూరుని తిరిగి రప్పించుటకు ఏర్పాటు చేసెను. అక్రూరుడు శ్రీకృష్ణుని అలాగే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, చదువుతాను. అక్రూరుడు స్క్రీన్ మీద చదువుతాను ప్రభుజీ. నేను అక్రూరుడు శ్రీకృష్ణులకు పిరతండ్రి.
అతడు ద్వారకకు తిరిగి రాగానే శ్రీకృష్ణుడు పెద్దలను గౌరవించే విధానంలో భాగముగా అతనికి ఘన స్వాగతము ఏర్పాటు చేస్తుంది. ప్రతి జీవి హృదయంలో నెలకొనిన పరమాత్మ శ్రీకృష్ణుడు. ప్రతి జీవి హృదయంలోనూ చెలరేగు విషయములన్నింటినీ అతడు ఎరుగును. శతధ్వనునితో కలిసి అక్రూరుడు పన్నిన కుట్రను కూర్చిన విషయములన్నింటినీ అతడు ఎరుగును. కనుక మందహాసం చేస్తూ మహాత్ములలో గణనీయుడు అని సంబోధిస్తూ శ్రీకృష్ణుడు అక్రూరునితో ఇట్లనెను. తినతండ్రి శతధ్వనుడు సమంతకమ్మని నీ వద్ద దాచరని నేను ఎరుగుతును. ప్రస్తుతము ఆ మణి నాది అని ప్రకటించు వారెవరూ లేరు. అందుకనక సత్రాజిత్తుకు పురుష సంతతి లేదు. అతనికి పుత్రికైన సత్యభామకు ఆ మణి పట్ల ఆసక్తి లేనందున ఆమెకు పుట్టబోవు పుత్రుడు సత్రాజిత్తుకు మనముడు కనుక అతడు ఆ మణికి వారసుడగును. ఇట్లు పలుకుట ద్వారా శ్రీకృష్ణుడు అప్పుడు సత్యభామ గర్భవతిగా ఉన్నదని ఆమెకు కలుగు పుత్రుడు మణికి హక్కుదారుడగుట చేత అతను ఏదో విధంగా అక్రూరు నుండి అవన్నీ పొందగలగడాన్ని సూచించను. శ్రీకృష్ణుడు ఇంకొనట్లు పలకను. ఈ మణి గొప్ప మహిమాన్వితమైనది. సాధారణ పురుషుడు దీనిని భరించలేడు. నీవు పుణ్యాత్ముడు అని నేను అడుగుతును. కనుక ఆ మణి ప్రభుజీ పైకి తీయాలి ప్రభుజీ. కనుక ఆ మణి నీ వద్ద ఉండుటలో నాకంటే అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ నీ వద్ద ఆ మణి ఉన్నదని నేను తెలిపినచో మా సోదరుడైన బలరాముడు విశ్వసించడు. కనుక విశాల హృదయుడైన నీవు ఆ మణిని దయచేసి ఒక్కసారి మన బంధువులు ఎదుట నాకు చూపినచో వారు శాంతపడి వివిధ రకాల దుష్ప్రచారాలను మానుకుందరు. మణి నీ వద్ద లేదని చెప్పినచో ప్రయోజనం లేదు. నీవు అపార ఐశ్వర్యంతో బంగారు వేదికను నిర్మించి యజ్ఞ యాగాదులను నిర్వహించుదు అని జనులు చెప్పుకుంటుందరు. అందరూ ఆ మణి ప్రభావమును ఎరుగుదురు. అది ఎవరి వద్ద ఉంటే అది వారికి ప్రతిదినము 9 మణుగుల బంగారమును సమకూర్చును. అక్రూరుడు ఆ మణి ద్వారా బంగారమును పొందుతూ యజ్ఞ యాగాదులలో విరివిగా దాన ధర్మములు చేస్తున్నాను. అట్లు ధన ధర్మములు చేయుట సమంతికమ్మని అక్రూరుని వద్ద కలదందుకు ప్రబల సాక్ష్యమని శ్రీకృష్ణుడు తెలిపాను. మృదు మధురమైన వాక్యములతో శ్రీకృష్ణుడు జరిగిన విషయములన్నింటినీ అక్రూరునకు వినిపించగా శ్రీకృష్ణుడు నుండి ఏ విషయంలో దాచక సాధ్యపడదని గ్రహించిన అక్రూరుడు ఆ సూర్య ప్రకాశం వంటి ఆ మణిని ఒక వస్త్రంతో చుట్టి శ్రీకృష్ణుడు ముందుంచను. శ్రీకృష్ణుడు ఆ మణి తన చేతులలో తీసుకొని దానిని తన బంధుమిత్రులందరికీ చూపి ఆ మణిని తిరిగి అక్రూరునికి ఇచ్చివేసను. దానితో ఆ మణి ద్వారకా నగరంలోని అక్రూరుని వద్ద కలదని అందరికీ స్పష్టమైన ఈ సమంతకమని కథ ఎంతో మహిమాన్వితమైనది. దీనిని విని వారును చదివిన వారును స్మరించిన వారును నీలాపు నిందలకు గురి కాకుండా ఉందిరని సమస్త పాప ఫలములు నశించునని అత్యున్నతమైన శాంతిని పొందగలరని శ్రీమద్ భాగవతము తెలుగుచుండును. ఇది దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానులోని 57వ అధ్యాయమున సత్రాజిత్తు శతధ్వనుడి వదకు భక్తి వేదాంత స్వామి భగవత్ కథాసారము సమాప్తము. థ్యాంక్ యూ అమ్మా. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. టైం ఉంటే చదువుతానండి, లేదంటే లేదండి. అమ్మా ఎక్కడితో నేనైతే ఆపాలి. సరేలేండి ఓకేనండి. హరే కృష్ణ. దామోదర చదవండి. దామోదర హారతి నరసింహారతి నేను లాగ్ ఆఫ్ అయిపోతాను. సో